ముందుగా యథాప్రకారం ఈరోజు కొన్ని వీడియోలు, ఆ తర్వాత వరుసగా వార్తలు చూసుకుంటూ చర్చ నడుపుదాం. ముందుగా వీడియోలు. పోలవరం యాక్చువల్గా నీకు స్టార్ట్ చేశాడంటే రాజశేఖర రెడ్డి గారు. ఓకే. ఆ 5 సంవత్సరాల్లో ఆ ఫారెస్ట్ పర్మిషన్స్, ఎన్విరాన్మెంటల్ పర్మిషన్స్, తర్వాత వైల్డ్ లైఫ్ పర్మిషన్స్, తర్వాత అవి రాకముందే కాలువలు తవ్వటం మొదలుపెట్టడము, ధైర్యంగా చేసిన పని. దానివల్ల పోలవరం స్టార్ట్ అయింది. ఓకే. లేకపోతే పోలవరము ఏ ముఖ్యమంత్రి కూడా ముంపు ప్రాంతం ఉంటుంది. తెలంగాణలో ఓట్లు కంబైన్ స్టేట్ కదా, తెలంగాణ ప్రజలకి ఇష్టం లేదు పోలవరం అనేది, భయపడతారు. తెలంగాణలో ఓట్లు పోతాయి అనేటటువంటి భావంతో. కానీ ఆయన ధైర్యం చేసి ఆ పర్మిషన్స్కి ఒక టీంని పెట్టి ఆ టీంని కంటిన్యూస్ పర్సువేషన్ చేస్తూ పట్టి అవన్నీ కూడా పర్మిషన్స్ రావట్లేదు. 5 ఏళ్లు జీవోలని దాచిపెట్టారు. ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఒక ట్రాన్స్పరెన్సీకి జీవోలని అందరికి అందుబాటులో పెట్టడం. ఇదేం సొంత పనులు కాదు, మన జాగీర్లు కాదు. ఇష్టానుసారంగా ఎవరికి చెప్పకుండా నా ఇష్ట ప్రకారం చేస్తాను చేశారు. ఇప్పుడు 5 ఏళ్లు మొత్తం ఆన్లైన్ లో పెడుతున్నాం. సిబిఎన్ గారు పవర్ లోకి వచ్చి 11 months అయింది. చూడండి, ఇది జియోఐఆర్ వెబ్సైట్. ఇక్కడ మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇష్యూ చేసే జియోస్ అన్ని ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ సిబిఎన్ గారు పవర్ లోకి వచ్చింది 2024 June 6 కానీ జూలై 1 నుంచి పెడదాం. అక్కడ నుంచి ఇప్పుడు 4th April 2025 దాకా కాన్ఫిడెన్షియల్ గా ఉంచిన జియోస్ ఎన్నో ఒకసారి రిజల్ట్స్ చూడండి. ఇవన్నీ కాన్ఫిడెన్షియల్ జియోసే. సిబిఎన్ గారు పవర్ లోకి వచ్చాక ఇవన్నీ కాన్ఫిడెన్షియల్ జియోసే. ఈ ఓపెన్ చేస్తే చూడండి, కాన్ఫిడెన్షియల్ ఏం లేదు ఇందులో. ఆ డాక్యుమెంట్స్ లో ఏం ఓపెన్ చేసినా అదే పరిస్థితి, కాన్ఫిడెన్షియల్. సిబిఎన్ సార్ ఏంటి సార్ ఇది? నీతులన్నీ పక్క వాళ్ళకైనా మనకు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్ఆర్ఐ భూములకు, సీనియర్ సిటిజన్ల యొక్క ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ లేదు. నా పేరు గోరా రాజేంద్ర ప్రసాద్. నేను సిడ్నీ, ఆస్ట్రేలియాకి చెందిన ఒక ఎన్ఆర్ఐ. మాది సొంత ఊరు తిరుపతి. మాకు తిరుచానూరు దగ్గర కొంచెం భూమి ఉన్నది, 120 అంకణాల భూమి. ఆ భూమిని ప్రైవేట్ వ్యక్తులు, గూండాలు, రాజా అనే వ్యక్తిని ముందు పెట్టి తిరుచానూరు సిఐ గారు అందరూ కలిసి ఒక గ్యాంగ్ గా ఏర్పడి దాన్ని కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారు. మా సొంత స్థలంలో మేము నిర్మాణాలకు చేస్తుంటే రాత్రికి రాత్రి ప్రైవేట్ గుండాలను పంపించి కూల్చేయించి దగ్గరుండి అన్ని నడిపిస్తున్నారు సిఐ సునీల్ కుమార్ గారు. అతన్ని అప్రోచ్ అయ్యాయా, ఎఫ్ఐఆర్ పెట్టండి, మాకు ఆస్తి నష్టం జరిగింది, ట్రెస్ పాసింగ్ అంటే అసలు పెడచెవుని పెట్టారు. మేము ఎస్పీ గారికి 4 సార్లు ఆయన ఆఫీస్ చుట్టూ తిరిగి 4 సార్లు రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాము. అయినా కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేని దారుణమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇట్ ఈస్ క్లియర్ వయలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ లా. అమ్మ మేడం హోమ్ మినిస్టర్ గారు, మీకు నా విజ్ఞప్తి, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులు అతి దారుణంగా ఉన్నాయి. బతకలేని పరిస్థితులు. ఎన్ఆర్ఐలందరూ ఉన్న ఆస్తులు అమ్ముకొని, కొంపగోడు అమ్ముకొని బయట దేశాలలో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ ఏమో అనిపిస్తుంది. మా తల్లిదండ్రులు ఇక్కడ ఒంటరిగా ఉంటారు. ఇలాంటి తిరుచానూరు సిఐ లాంటి వాళ్ళే డైరెక్ట్ గా దిగి దౌర్జన్యాలకు పాల్పడుతుంటే మాకు దిక్కెవరు? ఎస్పీ స్పందించడు. ఎస్పీని పోయి అడుక్కుంటే మళ్ళీ సిఐ దగ్గరికి పంపిస్తాడు. సిఐ ఏమో లెక్క చేయడు. మాకు ఎవరు? పేదలకిస్తే శ్రీలంక అవుతుంది, గుండవాడికిస్తే అమరావతి అవుతుంది. అంతే. లేనివాడికిస్తే శ్రీలంక అవుతుందమ్మా, గుండవాడికిస్తే అమరావతి అవుతుంది. రైట్, అది ఆసక్తికరమైన వీడియోలు కొన్ని. ఇక వార్తల్లోకి వెళదాం. తెలంగాణకు సంబంధించి అధికారం కోసం అడ్డదారులొద్దు, మోడీ సర్కార్ ఎన్ని ప్రభుత్వాలను కూల్చిందో తెలుసు. బీజేపీ అసలు స్వరూపాన్ని జనం అర్థం చేసుకుంటున్నారు. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నేతలతో మాజీ సీఎం కేసీఆర్. ప్రొఫెసర్లకు పునరావాస కేంద్రాలుగా యూనివర్సిటీలను మార్చొద్దు, వైస్ ఛాన్సలర్తో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య. గ్రూప్ 1 నియామకాలకు తొలగిన అడ్డంకి, జీవో 29 చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు. తెలంగాణకు సంబంధించి. ఇక ఏపీకి సంబంధించి బలైపోయిన అంజలి, కిమ్స్ బోలినేని ఆసుపత్రి ఏజీఎం దీపక్ వేధింపులతో ఆత్మహత్య యత్నం. ఇది చాలా దారుణంగా ఉంది. మహిళలపైన మొన్న విశాఖపట్నంలో కానీ ఇక్కడ కానీ అసలు ఓ పక్కేమో ఆస్తులకు సంబంధించి ఎన్ఆర్ఐ చివరికి ఎఫ్ఐఆర్లు నమోదు చేయని పరిస్థితికి వెళ్ళిపోయిందని చెబుతున్నారు. పురుషోత్తం రెడ్డి గారు, ఈ పరిస్థితి ఇవాళ మహిళ బలైపోయిన అంజలి అంటూ ఒక వార్త వచ్చింది, మీరు గమనించే ఉంటారు. దీనిపైన క్లుప్తంగా మీకేమనిపిస్తూ ఉంది? ఈ పరిస్థితి, శాంతి భద్రతలు కానీ, మహిళల మీద అఘాయిత్యాలు కానీ, వీటన్నిటి గురించి పట్టించుకోకుండా ఏవేవో కథలు చెప్తూ నడుపుతున్నటువంటి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? కుమ్మిణి గారు నమస్కారం. బేసిక్ గా పొలిటికల్ గవర్నెన్స్ కాకుండా పబ్లిక్ గవర్నెన్స్ జరిగితే సమస్య రాదు. సమస్య ఏంటంటే ప్రభుత్వం ఇట్లాంటి కేసులు రావడాన్ని నేనేదో పార్టీకి ఆపాదించదలుచుకోవాలా, కానీ కేసు వచ్చినప్పుడు రియాక్షన్ ఉండాలి. ఇప్పుడు ఎన్ఆర్ఐ నుంచి ఒక అతను వీడియో పెట్టాడు. ఈరోజు ముఖ్యంగా గతంలో ఫిర్యాదులు నేరుగా చేసేవాళ్ళం, కానీ ఈరోజు ఇంటర్నెట్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఆన్లైన్లోనే ఫిర్యాదులు చేస్తున్నాం, మన అభిప్రాయాలు చెప్తున్నాం. చెప్పిన తర్వాత పోలీస్ వ్యవస్థ కానీ ప్రభుత్వం కానీ స్పందించాలి.
స్పందించి మీకు భరోసా, ప్రభుత్వం అంటే అర్థం ఏంటి, భరోసానే కదా. ఒక ఘటన జరిగిన దానికి ప్రభుత్వం నాయకులకు ఆపాదించలేము, కానీ గడిగిన తర్వాత రియాక్షన్ ఎలా ఉండాలి, నిర్లక్ష్యం వహించిన అధికారులు ఇట్లాంటి చర్యలు కానీ ఇమీడియట్ గా తీసుకుంటే ఇంకొకరు సాహసం చేయరు. మనం అఘాయిత్యాలు ఆడబిడ్డలపైన ఆగాలన్నా ఇంకోటన్నా జరగాలంటే యాక్షన్ జరిగినప్పుడు రియాక్షన్స్ ఫార్మ్ గా ఉండాలి. రాజీ పడదు ప్రభుత్వం అనే మెసేజ్ ఇస్తే ఇంకొకటి చేయడానికి సాహసించదు. కానీ ఇట్లాంటి ఘటనలు మీరు చెప్పిన అంజలి ఘటన అయినా తిరుచానూరు ఘటన అయినా జరగకుండా మళ్ళీ పునరావృతం కాకూడదు అంటే వాటిపైన రియాక్షన్ ఉండాలి. అసలు హోంమంత్రి గారు స్పందించాలి. గతంలో మంత్రులకి ట్యాగ్ చేస్తే ప్రధానమంత్రి కూడా స్పందించి రియాక్ట్ అయ్యేవాడు. ఒకవేళ ఆయన చెప్పింది ఫాల్స్ అనుకోండి, ఆయన ఫాల్స్ అలిగేషన్ చేస్తున్నాడు ప్రచారం కోసం, అదే నేను చెప్పండి. ప్రజలకి వివరణ అయితే ఇవ్వాలి. ఓపెన్ మైండ్ తో వివరణ ఇస్తే ప్రభుత్వానికి మంచిది, న్యాయం జరుగుతుంది. ఒకవేళ అబద్ధాలు ప్రచారం చేసేవాళ్ళు ప్రజలు అసహించుకుంటారు. ఈ రెండింటి స్టాండ్ తీసుకోకపోతే ఈ సమస్యలు వస్తాయి. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అసలు హోంమంత్రి గారు ఏమైనా స్పందిస్తున్నారా? మొత్తం లోకేష్ గారే నడుపుతున్నట్లుగా రెడ్ బుక్ అంటూ నడుస్తోంది కదా. ఇప్పుడు ఆ రెడ్ బుక్ ఎఫెక్ట్ చూడండి. కలెక్టర్ వీప్ బద్దలు కొడతాం. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి టీడీపీ మండల అధ్యక్షుడి బరితెగింపు, టీడీపీ నేతల ఆగడాలు పెరుగుతున్నాయంటూ చేపల కట్టు వేలంపాట విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగడంతో టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు ఎవరో జీరు భీమారావు అంట, ఆయన కలెక్టర్నే దూషిస్తున్నారంట. కలెక్టర్ ఆర్డీఓ పైన ఇద్దరిని కలెక్టర్ వీప్ పాల్గొడతానంటున్నా అంట. మరి ఇలాంటప్పుడు ఎట్లా ఉంటుంది? రెడ్ బుక్ అంటే ఈ రకంగా చేయటం అంటారా? మహిళలకు సంబంధించి చర్యలు తీసుకోవటం ఇవన్నీ వదిలేసి. మొన్న ఒక పోస్ట్ చూశాను, అది పేక్కా ఏదో తెలియదు కానీ ఒక మండల తెలుగుదేశం లీడరు ఎంఆర్ఓకి లెటర్ ఇస్తున్నాడు. ఫలానా గ్రామంలో మా పార్టీ లీడర్ అయినా వీళ్ళందరినీ అధికారులందరికీ, అది నిజం కదా నాకు తెలియదు. అంటే స్వభావం ఏంటంటే కొమ్మినేని గారు, మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్, ఏ పార్టీ అధికారానికి వచ్చినా కేడరు మాది అనే ఫీలింగ్స్ వస్తాయి. అది వైసీపీ అని తెలుగుదేశం. దాన్ని కంట్రోల్ చేసిన బాధ్యత అధిష్టాన వర్గాన్ని. మందే కావచ్చు గవర్నమెంట్, పబ్లిక్ గవర్నమెంట్ అయ్యా ఇదని ఒప్పించి మెప్పించి అవసరం యాక్షన్ కూడా వెళ్ళాలి. మీకు గుర్తుంటే నెల్లూరు రూరల్లో ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యే అనుకోండి, ఆయన ఒక ఎంఆర్ఓ పట్ల ఎవరి పట్ల వ్యవహరించి తీరుతూ అరెస్ట్ చేశారు. అధికార పార్టీలో అప్పుడు అరెస్ట్ చేసి ఎంత శిక్షించాలని అరెస్ట్ చేశారు. దాంతో ప్రతి ఎమ్మెల్యేకి ఒక సిగ్నల్ కదా, మనం అధికార పార్టీ అనే పేరుతో ఏది పడితే చేస్తే కుదరదు అనే. అంటే ఏ పార్టీ అధికారానికి వచ్చినా కేడరు మాది, మా మాట వినాలనే ఫీలింగ్స్ ఉంటాయి. ఆ ఫీలింగ్స్ మనం పెంచుతున్నామా, కంట్రోల్ చేస్తున్నాం? ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రెడ్ బుక్ అని లేకపోతే మాది పొలిటికల్ గవర్నెన్స్ అని ఇట్లాంటి ఉపన్యాసాలు చెప్తే ఇది పెరుగుతుంది, ఇంకా తగ్గదు. కూడా లోకేష్ గారు అదే పనిలో ఉన్నాడు కదా, రెడ్ బుక్ అనే పిచ్చుకోవాలా అదే ప్రచారం చేస్తున్నారు తప్పితే ప్రజలకు మంచి చేయండి, ఎవరు దుష్ప్రచారం చేయొద్దు, ఎవరు ఇట్లా చేయొద్దు అని చెప్తే తప్పు కాదు. మీ సంగతి చూస్తానని బెదిరించడం ఏంటంటే ఒక మంత్రి ఏంటి, పైగా ఆయనది హోంశాఖ, ఆయన ఏమన్నా కాదు కదా. ఇప్పుడు సకల శాఖల మంత్రి, షాడో సీఎం. చివరికి నిన్న ఎవరో మన చర్చలో పాల్గొన్నాళ్ళే అంటున్నారు, చంద్రబాబు గారును పవన్ కళ్యాణ్ని డమ్మీలు చేసి మొత్తం లోకేష్ ఆడిస్తున్నాడండి అని. ఆ పరిస్థితి తెచ్చుకోవడం మంచిదా ప్రభుత్వానికి? మీరు అన్ని శాఖలు ఆయన చేతిలోకి వస్తే మరింత బాగా చేయండి, గ్రిప్ తెచ్చుకోండి, మంచి చేయండి. నేను రివర్స్ లో చెప్తున్నాను. ఒకవేళ అది ప్రోటోకాల్ రీత్యా కరెక్ట్ కాకపోయినా భవిష్యత్తు రీత్యా మీరు అన్ని శాఖలు బాగా చేసి మంచి పేరు తెచ్చుకోండి. రెండో పాయింట్, వారు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు రెడ్ బుక్ ఉంది కొమ్మినేని గారు, ఆయనకి కొన్ని కోపాలు ఉంటాయి ఎల్లయ్య పుల్లయ్య మీద. ఆ రెడ్ బుక్ ని కింద ఆదర్శం తీసుకుని పర్సనల్ గా తీసుకుంటారు దాన్ని. పైన రాజకీయ నాయకుడికేమో సమ్ XYZ మాజీ మంత్రిని కొట్టేద్దాం అనుకుంటాడు లోకేష్ గారు, తప్పు చేశారు ఒప్పు చేశారని. క్యాడర్ ఏమనుకుంటారు, నాకుంటాయి పర్సనల్ అజెండాలు, దాన్ని దీన్ని కోడేస్తాను. కాబట్టి ఇప్పుడు రెడ్ బుక్ అనేది చివరకు మీ మేడకు చుట్టుకోకుండా ఇప్పుడు పబ్లిక్ గా ఎట్టబడితే మేము ఏం చేసినా చెల్లిపోతున్న ఫీలింగ్స్ వచ్చేస్తాయి కదా. అందుకని ఈ రెడ్ బుక్ కాన్సెప్ట్, పొలిటికల్ గవర్నెన్స్ అనేది ఆపేసి మీరు టెక్నికల్ గా పబ్లిక్ గవర్నెన్స్ చేస్తే ఈ సమస్య రాదు. ఆ రకంగా ఆలోచించకపోతే అది ప్రజలకి మంచిది కాదు, అల్టిమేట్ గా రాజకీయంగా ఒక దృష్టి మీ చేతిలో ఉండదు వ్యవహారం. రైట్, ఓకే. రాజశేఖర్ గారు మీరే ఉంటారు, సంక్షిప్తంగా మీరు చెప్పండి. ఒక పక్కేమో మహిళలపై అఘాయిత్యాలు, ఇంకో పక్కేమో బరితెగించినటువంటి తెలుగుదేశం నాయకులు అంటే పేపర్లో వచ్చిన వార్తే, కలెక్టర్ గారు వీపు బద్దలు కొడతామంటున్నారంట. డైరెక్ట్గా లోకేష్ గారు ఏమో నా రెడ్ బుక్ పెట్టి మీ సంగతి చూస్తానని హెచ్చరిస్తున్నాడు. ఎట్లా ఈ పరిస్థితి? గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలకు కూడా, మన పురుషోత్తం రెడ్డి గారికి కూడా ముందుగా నమస్కారాలు సార్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అన్ని రంగాల్లో కూడా విఫలమైనటువంటి పరిస్థితులు, అన్ని రంగాల్లో కూడా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అనేటువంటి వాస్తవం అది అందరికీ గమనిస్తున్నటువంటి పరిస్థితి చూస్తే అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే అధికారుల్ని చూస్తే వాళ్ళని మరి బ్లాక్ మెయిల్ చేయడము, బెదిరింపులు, వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకు కావాల్సిన విధంగా అదే విధంగా
కొందరు అధికారులను అయితే వైసీపీ నాయకుల మీద లేదా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇతర అధికారులు కానీ కేసులు పెట్టేందుకు కానీ అక్రమ కేసులు ఏ విధంగా ఇరికించుకుని జైలుకు పంపించేటువంటి కార్యక్రమాన్ని అధికారులు వినియోగిస్తా ఉన్నారు. మరొక పక్క మరి వాళ్ళ కార్యకర్తల్ని క్రిమినల్స్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద దాడులు చేయడానికి మర్డర్స్ చేయడానికి వినియోగిస్తా ఉన్నారు. అంటే ఇవన్నీ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఒక భాగమే. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క అన్యాయాలు అరాచకాలు అనేటువంటిది ఒక మాటలో చెప్పుకోవచ్చు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అసలు ఒక్క మాటలో చెప్పాలంటే మహిళలకి రక్షణ లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంట్లో ఉన్నా రక్షణ లేదు, బయటికి వెళ్ళినా రక్షణ లేదు, ఉద్యోగానికి వెళ్ళినా రక్షణ లేదు, కనీసం బజార్లో అడుగు పెట్టినా కూడా రక్షణ లేని పరిస్థితులు చాలా స్పష్టంగా చూస్తా ఉన్నాం. అంటే ఇన్ని గందరగోళాలు ఇన్ని అరాచకాలు జరుగుతున్నా కూడా మరి హోమ్ మినిస్టర్ మరి చూస్తే ఒక రబ్బర్ స్టాంప్ లాగా ఉంది తప్పితే మరి ఆవిడకి స్వతంత్రంగా ఎలాంటి మరి ఆమెకి హోమ్ మినిస్టర్ గా ఉండవలసినటువంటి మరి అన్ని హక్కులు లేదా చట్టంలో కల్పించినటువంటి అన్ని విసుబాట్లు కూడా అన్ని లోకేష్ గారే ఇవన్నీ కూడా మరి చూస్తున్నట్టుగా కనపడతా. హోమ్ మినిస్టర్ కేవలం ముక్కుబడిగా మాత్రమే ఆమెను అపాయింట్ చేశారు అనేటువంటిది అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈ వీళ్ళు మొట్టమొదటి నుంచి అంటే డే 1 నుంచి కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ అనేటువంటిది మాట్లాడుతున్నారు. ఈ రోజుకి అదే మాట్లాడుతున్నారు. ఇన్ని జరుగుతున్నా కూడా ఇన్ని ఆరోపణలు వచ్చినా కూడా మరి దాన్నే హైలైట్ చేస్తూ దాంట్లో ఏమాత్రం సంకోచించకుండా మరి ఉన్నటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి అన్ని శాఖలకు కూడా మరి ఆయన లోకేష్ గారిని నిర్వహిస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తా ఉంది. దీన్ని బట్టి ప్రజలు ఒక తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది, అన్ని విషయాల్లో క్లారిటీ ఉంది. వాళ్ళు ఏమి చెయ్యాలో ఏం చేస్తున్నారో వాళ్ళు అన్ని విషయాలు క్లారిటీ ఉంది. కానీ ప్రజలకే క్లారిటీ లేదు. ప్రజలే తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది అనేటువంటిది నా అభిప్రాయం. రైట్. పచ్చరంగు పిచ్చి పీక్స్కు మరుగుదొడ్లకు కూడా పసుపు తెరలు కడుతున్నారటండి. మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో అంతా పసుపుమయం. ఎప్పటి నుంచో ఉంటున్న ఇళ్లకు మన ఇల్లు మన లోకేష్ అంటూ పేరు. గత పలు కార్యక్రమాలకు జగన్ పేర్లపై దుష్ప్రచారం. ఇప్పుడు ఇళ్ల పట్టాల పంపిణీలో ప్రతి కార్యక్రమానికి లోకేష్ పేరు. తాము చేస్తే ఒప్పు, ఇతరులు చేస్తే తప్పు అన్నట్లుగా టీడీపీ తీరంటూ మరో కథనం ఇచ్చారు. ఈ ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు అన్నిటికీ పసుపు రంగు పోస్తున్నారంట. అప్పట్లోనేమో ఇంకేముందని హైకోర్టుకి కూడా వెళ్ళారు. వీళ్ళు వైసీపీ వాళ్ళు ఎప్పుడు అట్లా వెళ్ళట్లేదు, కానీ వీళ్ళు మాత్రం ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు పసుపు రంగు వేసుకుంటున్నారు. మరి ఈ పరిస్థితి మరి జనం అర్థం చేసుకోవాలి. ఆక్వా రంగం ఉక్కిరి బిక్కిరి. 10 నెలలుగా రోజు రోజుకు దిగజారిన ధర. ఆక్వా రంగం పరిస్థితి దారుణంగా ఉంది. 40% మార్కెట్ కమిటీల్లో మహిళలకే సారథ్యం అని బిల్డప్ బాబాయిలు రాశారు. నిజానికి జగన్ గారు 50% ఇచ్చారు. అప్పుడు మాత్రం వ్యతిరేక వార్తలు రాశారు. ఇక 10 నెలల్లోనే బస్సు ఎక్కాలనుకుంటే ఎలా, 10 నెలల్లోనే ఉచిత బస్సు ఎక్కాలంటే ఎలా అని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు అంటున్నారండి. రాష్ట్రం తీవ్ర ఆర్థిక మాంద్యంలో ఉందని, ఇచ్చిన హామీల్లో సాధ్యమేనని మరో ఏడాదిలో అమలు చేస్తామని ఆయన చెబుతున్నారు. మరోవైపు ఏమో మళ్ళీ టెండర్లు, మళ్ళీ కమిషన్లు. శాశ్వత హైకోర్టు, అసెంబ్లీ భవనాల నిర్మాణంలో సర్కారు పెద్దల స్కెచ్. ముందే నిర్ణయించిన సంస్థలకే టెండర్లు దక్కేలాగా వ్యూహం. పోలవరంపై కేంద్రంతో చంద్రబాబు రాజీ. జగన్ రివర్స్ దెబ్బంటూ నిన్న క్యాబినెట్ నవయుగ సంస్థకి 1735 కోట్లు ఇచ్చేస్తుందంట. అసలు అప్పీల్కి వెళ్లకుండా ఆర్బిట్రేషన్లో చెప్పారంట, ఇచ్చేస్తున్నారంట. కానీ విచిత్రమైన ఇందాక మిత్రుడు వైఎన్ఆర్ చేసినటువంటి వ్యాఖ్య చూసాం కదా. ఓ పక్కేమో నవయుగ వాళ్ళకి ఆర్బిట్రేషన్ పేరు మీద 1735 కోట్లు ఇచ్చేస్తున్నారు. రెండో పక్కేమో మెగానేమో అప్పుడు మెగాని ఇంకేముంది, మెగాకి ఇవ్వటానికి తప్పట్టారు కదా జగన్ గారి టైంలో. దాన్ని మాత్రం కంటిన్యూ చేసుకుంటున్నారు. ఆయనతో కలిసి చట్టపట్టాలు వేసి తిరుగుతున్నారు. సో ఈ పరిస్థితి మరోవైపు అమరావతి, పోలవరం నిజంగానే ఏటీఎంలుగా మారినట్లు అనుకోవాలా? పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి. ఓ పక్కేమో బస్సు ఎక్కడానికి ఫ్రీ బస్కి ఏమో డబ్బులు లేవంటున్నారు. నవయుగ వాళ్ళకి 1735 కోట్లు ఇస్తున్నట్లు నిన్న పేపర్లో క్యాబినెట్ నిర్ణయం చేశారు. కనీసం దాని మీద కోర్టుకు వెళ్ళటం ఇవేమి చేయరా? మరి స్కీములకి డబ్బులు లేనప్పుడు కాంట్రాక్టర్లకి ఎట్లా డబ్బులు వస్తున్నాయి? ప్రధానమంత్రి అన్నట్లుగా ఈ రెండు ఏటీఎంగానే వాడుకుంటున్నట్లా అనుకోవాలా?
అంటే ఇక్కడ రెండు అంశాలు. ఫ్రీ బస్ ఎక్కడానికి తొందర ఎందుకు అంటే, తొందర పెట్టింది మీరు కదా. సమస్య ఏంటంటే నేను వచ్చిన వెంటనే ఎక్కండి మీరు చెప్పినారు. వాళ్ళేం అడగల, ఎవరు ప్రజలు వచ్చి మీ దగ్గరకు వచ్చి ఫ్రీ బస్ ఇవ్వండి అని అడగల. ప్రజలకి మీరు ఓట్ల కోసం మీరు రావడం అక్కడ పైవచ్చు. ముఖ్యమంత్రి గారు ఎవరైనా మీరు అడిగితే నా పేరు చెప్పండి, అసలు టికెట్లు ఇవ్వద్దండి, ఇన్ని ఉపన్యాసాలు చెప్పేసి మీకు తొందర అంటే మీకు తొందర పెట్టి హామీలు ఇచ్చి ఇప్పుడు తొందర పెడతారని జనం అయితే లాభమే ఉంది. కాబట్టి ప్రభుత్వం పైవచ్చు ఆర్టీసీకి సంబంధించినంత వరకు ప్రభుత్వంలో భాగస్వామ్యం అయిపోయింది. ఇమీడియట్ గా బడ్డం కూడా పడదు కదా. ఒక పథకం అనుకోండి, ఇది బడ్డం అవుతుంది, మీరు అమలు చేయొచ్చు. అమలు చేయలేకపోతే తప్పని ఒప్పుకోండి, మేము పొరపాటున హామీలు ఇచ్చామని. అది తప్పు లేసి తొందర ఎందుకని జనాన్ని అడిగితే అది మీ అసహనాన్ని పైకి మహిళలు అడగట్లేదంట, మహిళలు అడగనివ్వట్లేదా లేదా అడిగినా అడగకపోతే ప్రశాంతంగా ఉండండి. మళ్ళీ ఈ ఉపన్యాసాలు ఎందుకు? విలేకరులు అడగకూడదంట. కాబట్టి విలేకరులు కూడా మహిళలు ఉంటారు కదా, వాళ్ళు అడగచ్చు. వాళ్ళు అడగచ్చు. అంటే అది అసహనంతోనూ ఆన్సర్ లేనప్పుడు ఇట్లాంటి ఉపన్యాసాలు వస్తుంటే అది సహజం. రెండో అంశం, పోలవరానికి సంబంధించినంత వరకు మన దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి వాళ్ళ అంశాలు మనం ప్రస్తావించాం వీడియోలో. చాలా కీలకం ఏంటంటే, ఎవరి మీద నిందలేయడం కోసం, ముద్రం కోసం ఏది పడితే మాత్రం చరిత్రలో చినిపోయలేము. కొమ్మినేని గారు వైఎస్ రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి లేకుండా ఉంటే పోలవరం కార్యరూపం కాదు, అసలు జాతీయ ప్రాజెక్ట్ అయిండేది కాదు. జాతీయ ప్రాజెక్ట్ అవ్వాలంటే అన్ని ఏర్పాట్లు అయిపోయిండాలి. రాజశేఖర రెడ్డి కాలంలో అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి కాబట్టి అది జాతీయ ప్రాజెక్ట్ కాగలిగింది. ఈ రోజు కార్యరూపంలోకి వస్తా ఉంది. అదే ఆయన ఎంత దూరదృష్టితో చేసినాడు, కుడి ఎడమ కాలువలు తవ్వాడు. ఆ రోజు ఎంత చర్చ కొమ్మినేని గారు, ప్రాజెక్టు కట్టక ముందుగానే కాలువలు తవ్వేస్తారా కమిషన్ల కోసం మాట్లాడారు. ఆ కాలవే ఈరోజు పట్టిసీమ. చంద్రబాబు గారు సృష్టించిన పట్టిసీమ ఏదంటే రాజశేఖర రెడ్డి గారు సృష్టించినటువంటి కుడి కాలువ, పురుషోత్తంపట్నం ఆయన ఎడమ కాలువ. కాబట్టి చాలా దూరదృష్టితో ఆయన తీసుకొచ్చాడు. ఆయన ముద్ర ఎవరు చెరిపోలేరు. రెండో విషయం, పోలవరానికి సంబంధించి జగన్ గారు ఉన్నప్పుడు అన్ని టెండర్ల ప్రక్రియలు పోయినాయి. ఓపెన్ టెండర్లు వేశారు, రివర్స్ టెండర్ ప్రయత్నాలు, అప్పుడు జరిగిన మాల్ ప్రాక్టీస్ సరిదిద్దే ప్రయత్నం, రివర్స్ టెండింగ్ బిల్డప్ బాబు ఆంధ్రజ్యోతి ఆయన రాస్తున్నాడు, దాన్ని సమర్థించుకోవటం. వాళ్ళకి నవయుగ వాళ్ళకి ఉన్న సంబంధ బాంధవ్యాల సంగతి పక్కన పెడితే రివర్స్ వల్లే ఇదంతా చేశారండి. మరి మెగా వాళ్ళని ఎందుకు రద్దు చేయలేదని ఇందాక వైఎన్ఆర్ డైరెక్ట్గా అడుగుతున్నాడు. మెగా వాళ్ళనేమో కంటిన్యూ చేస్తున్నారు, వీళ్ళకేమో 1735 కోట్లు ఇచ్చేస్తున్నారంట. మరి యాజ్ పర్ ఆంధ్రజ్యోతి రిపోర్ట్ తాజాగా నవయుగకు ఆర్బిట్రేషన్ కింద 1735 కోట్లు అటండి. అది దీనికి కూడా ఇవ్వడానికి కూడా జగన్ పేరు వాడుతున్నారు, అది విచిత్రం. అంటే గతం నవయోగాన్ని నవయోగ కన్నా మన మెగా కృష్ణారెడ్డి అయితే బాగా చేస్తాడని అందరి అభిప్రాయం. ఎందుకంటే మనకు కాళేశ్వరం సంబంధించి, ఎందుకంటే పెద్ద కాంట్రాక్టరు, వ్యూజ్ మనీ ఉంటుంది, రేపు కేంద్ర ప్రభుత్వం కొంత అటు ఇటు ఆలస్యమైనా కూడా చేయగలడు అనే దాంతోనే అప్పుడు కూడా ఈయన పట్టిసీమ ఆయనకి ఎందుకు ఇచ్చినట్టు తొందరగా పూర్తి అయ్యే ప్రాజెక్ట్కి. అంటే పోలవరం తొందరగా పూర్తి కాదు కాబట్టి నవయోగకి ఇచ్చిండొచ్చు. తొందరగా పూర్తి కావాల్సి అనుకున్న పట్టిసీమ మాత్రం చంద్రబాబు గారు కూడా నవయోగ మన మెగా కృష్ణారెడ్డికే ఇచ్చినాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, ఇట్లాంటి పెద్ద ప్రాజెక్ట్ చేస్తే బాగుంటుందని ఫస్ట్ యాజ్ పర్ రూల్ ప్రకారం మాల్ ప్రాక్టీస్ లివర్స్ టెండర్ వేశాడు. అతో టెండర్లో వాళ్ళు పాడుకున్నారు. ఇదే కదా ప్రాసెస్. ఇప్పుడు మీరు మెగా కృష్ణారెడ్డి రద్దు చేయరు, మీకు కావాల్సిన వాళ్ళకి ఇస్తారు. దీని అర్థం ఏంటి, ఆయన కావాలి ఈయన కావాలి. దీనికి ఆయన ఎందుకు పోయిందంటే జగన్మోహన్ రెడ్డి అన్యాయంగా తొలగించేసినాడు కాబట్టి. అన్యాయం తొలగిస్తే కోర్టుకు వెళ్ళి ఉండొచ్చు కదా. కాబట్టి ఇది కేవలం తమకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకునేదానికి ప్రయత్నం. మీరు ఇచ్చుకోండి, వాళ్ళు బాగా పనిచేస్తారని నమ్మకం ఉండాలిగా. రేపు పోలవరం పూర్తి కావడానికి నవయోగ ఫస్ట్ స్టార్టింగ్ చేసిన పొరపాట్లే కదా ఇవన్నీ సరిగ్గా జరగకపోవడానికి. మెగా కృష్ణారెడ్డి పాజిటివ్ జరిగింది. ఇప్పుడు మీరు నమ్మకం ఉంది కాబట్టి, ఇప్పుడు జగన్ గారు చేసిన కరెక్ట్ అన్నారుగా అని మీరు ఒప్పుకోకపోయినా ఆయన కొనసాగిస్తున్నారంటే అర్థం ఏంటి? ఆయన డెసిషన్ తప్పు అనుకున్నప్పుడు దాన్ని రద్దు చేసేవాళ్ళు కదా. రివర్స్ స్టాండింగ్ మీరు కూడా వేసి మాల్ ప్రాక్టీస్ రద్దు చేసేవచ్చు కదా. జగన్ గారు అన్ని కొనసాగిస్తారు, కొన్ని పేర్లు మారుస్తారు, కొన్ని ఇంకోటి మార్చుకుంటారు, మళ్ళీ అన్ని తప్పు అని మళ్ళీ వాళ్ళే చెప్తారు. ఇంకా జగన్ పరిపాలన కొనసాగింపే ఉంది తప్ప ఇంకేమైనా కొత్త ఏమున్నాయి? ఇది ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే, జనరల్గా ఆర్బిట్రేషన్లో కాంట్రాక్టర్కి అనుకూలంగా ఇస్తే నాకు తెలిసి క్యాబినెట్ వాళ్ళు వెంటనే అడావుడిగా అసలు మరుసటి రోజే అనండి లేదా కొద్ది కాలానికే తీసుకోండి అని కాంట్రాక్టర్కి ఇచ్చేస్తారు డబ్బులు. స్కీములకేమో ఉచిత బస్సుకేమో డబ్బులు లేవంటున్నారు, లేదా ఏ స్కీమ్ అడిగినా నాకెక్కడ ఉంది ఖజానా ఖాళీ అంటున్నారు. మరి కాంట్రాక్టర్ గారికి ఎప్పుడో చేసిన కాంట్రాక్టర్ గారికి 1735 కోట్లు నిజంగా ఆయనకి ఇవ్వాల్సి వస్తే ఇవ్వచ్చు. అది కాదంట ఆయనకి, ఇది ఆయన నష్టం ఏది దాన్ని ఏమంటారు, తనని రద్దు చేసినందుకు గాను ఆయన కాంపెన్సేషన్ అడిగారంట. దాని మీద 1735 కోట్లు ఇచ్చేస్తున్నారట. మరి స్కీములకు డబ్బులు లేని డబ్బు కాంట్రాక్టర్కి ఇచ్చేందుకు ఎందుకు వస్తుంది? ప్రైమ్ మినిస్టర్ అడిగినప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఏటీఎం అన్నది వాస్తవమే అని అనుకోవాలా లేదా అనేది నా ప్రశ్న.
ఇప్పుడు ఆయనకు అన్యాయం జరిగిందంటే విచారణ జరగాలిగా, విచారణ చేసి తప్పు ఒప్పులు తేల్చప్పుడు రెండు ఇది ఒకటి అయింది కదా. గతంలో మీకు గుర్తుంటే ఈ నాడు నేడు పేరుతో గతంలో ఎప్పుడు ప్రీవియస్ 14 నుంచి 19 వరకు ప్రభుత్వం చేసుకున్న బిల్లులు ఇప్పుడు ఇచ్చేసినారు. మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు విజిలెన్స్ ఎంక్వైరీ చేసి అది తప్పు అని తేల్చి వాళ్ళకి ఆపినాడు. ఇది కనీసం పునర్విచారణ లేకుండా రావడం ఇచ్చేసినారు. అంటే పాయింట్ ఏంటంటే పొలిటికల్ గా మనకు అవసరం అనుకుంటే రూల్స్ ఏమొద్దు, వద్దు అనుకున్నప్పుడు రూల్స్ అప్పుడు రాష్ట్రం దివాళా తీయలే, అప్పుడు రాష్ట్రం దివాళా తీయదు. అది ప్రయారిటీస్ వేరు. అంటే నాకు అనుకూలం అనుకున్నప్పుడు ఈ ఆర్థిక పరిస్థితి రూల్స్ అని గుర్తురావు, వ్యతిరేకంగా వద్దనుకున్నప్పుడు రూల్స్ ఆర్థిక పరిస్థితిని గుర్తొస్తాయి అనేది ఈజీగా దీంట్లో అర్థం అవుతుంది కదా. కనీసం విచారణ చేసినా చేయాలి కదా. అవి ఏమి చేయకుండా ఇచ్చేయడం అంటే మీరు ఇంట్రెస్ట్ కనపడుతుంది తప్ప చెడ్డ పేరు తెచ్చుకోవడం తప్ప ఇంకేముంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి ఏమి కనపడవు. కనీసం ఇదేంటి కరెక్టేనా కాదా అని క్యాబినెట్లో ఆయన కూడా ఉండుంటాడు కదా, మీరు వెళ్ళాడో ఎగ్గొట్టాడో తెలియదు కానీ, నాకు గుర్తులేదు కానీ ఇటువంటి అన్న కనీసం ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు ఈ స్కీములకి ఇవ్వలేకపోతున్నాం కదా, స్కీముల దగ్గరికి వచ్చేసరికేమో డబ్బులు లేవు అంటున్నాం కదా. మరి ఒక కాంట్రాక్టర్కే 1735 కోట్లు ఇచ్చేటువంటి ఎట్లా అది అని అడగక్కర్లేదా? ఆయన అంటున్నాడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయాలు తప్ప అంతర్జాతీయ విషయాలు ఆయన బాగా మాట్లాడతాడు. ఆంధ్రప్రదేశ్ విషయాలు ఎక్కడ మాట్లాడు, ఎందుకంటే ఆయన స్టాండ్ తీసుకోవడానికి పెద్ద ఆసక్తి చూపట్ల. దానివల్ల ఏమవుతుందంటే నేను ఆంధ్రప్రదేశ్ లోపల విషయాలు ఏమి మాట్లాడకుండా ఎగ్జిస్టెన్స్ ఉండాలి కాబట్టి తమిళనాడులో భాష గురించి లేకపోతే ఇతర పాలస్తీనాలో జరుగుతున్న అన్యాయాల గురించి ఇవి మాట్లాడుతున్నారు. ఇంకా ఆయన ఆ స్టాండ్ తో కొనసాగేటుకుంటే ఇక్కడ అస్తిత్వం పోతుందనే విషయాన్ని గుర్తిస్తే మంచిది. రైట్. మోహన్ రెడ్డి గారు నెల్లూరు నుంచి. మోహన్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. హలో, నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. ఏం లేదు, ఇప్పుడు రెడ్ బుక్ అంటున్నారు కదా. అవును. ఈ రెడ్ బుక్ మీద ఓపెన్ గా ఒక మంత్రి ఒక ముఖ్యమంత్రి ఒకే పార్టీ వాళ్ళు చేస్తామని చెప్తా ఉంటే కనీసం కోర్టుకి వెళ్ళి వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా దీన్ని ఎందుకు సబ్మిట్ చేసి వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? సుప్రీంకోర్టు దాకా వెళ్ళొచ్చు. ఈ విధంగా ఒక మంత్రి ఆ విధంగా చేయడం, ఒక పార్టీ వాళ్ళకి ముఖ్యమంత్రి చేస్తానని చెప్పడం ఇది చట్టరీత్యా నేరం. ఆల్రెడీ మీకు విషయం గుర్తు చేస్తాను. జగన్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడే ఈయన బెదిరిస్తూ ఉండేవాడు కదా, రెడ్ బుక్ అని పోలీస్ ఆఫీసర్లని, ఎస్పీలని అందరినీ బెదిరిస్తూ వెళ్ళాడు కదా. అప్పుడు కొందరు ఆఫీసర్లు సిఐడి వాళ్ళు అనుకుంటా కోర్టులో వేశారు. రెడ్ బుక్ అంటున్నారంటే ఇప్పుడు ఆ కేసు ఇంతవరకు ఏమైందో కూడా తెలియదు. అసలు వేయలేదని కాదు, అప్పుడే వేసి ఉంది. మరి న్యాయ వ్యవస్థ ఇప్పుడు వాళ్ళ అవి దీని ప్రకారం వాళ్ళ రూల్స్ ప్రకారం టెక్నికాలిటీస్ ప్రకారం వెళ్తుంటారు. మనం ఏం చేస్తాం? అయినప్పుడు కూడా మీరు చెప్పింది వ్యాలిడ్ పాయింటే. మరి వైసీపీ లీగల్ సెల్ వాళ్ళు ఈ యాంగిల్లో మరి పనిచేస్తున్నారో లేదో మనకు తెలియదు. రాజశేఖర్ గారు దాని మీద ఏమైనా సంక్షిప్తంగా స్పందిస్తారా? వినపట్లేదా? సార్ చెప్పండి సార్. నేను చెప్పేది ఏంటి, ఆ కాలర్ అడిగిన దానికి సమాధానం మీ దగ్గర ఉంటే చెప్పండి, లేదంటే పోలవరం దాని మీద మాట్లాడండి. సార్ ఇప్పుడు దీనికి సంబంధించి లీగల్ సెల్ మాకు పటిష్టంగా ఉంది సార్. దీనికి సంబంధించి అన్ని ఎక్కడ అన్యాయం జరిగినా కూడా కార్యకర్తలుగా ఇక్కడ సమస్య పటిష్టంగా ఉందా లేదా అని కాదు, రెడ్ బుక్ మీద కోర్టుకు వెళ్ళండి అని అడుగుతున్నారు ఆయన. అది సాధ్యం అవుతుందా లేదా అనేది పాయింట్. డైరెక్ట్ దాని మీద చెప్పండి. లీగల్ సెల్ దాని మీద వర్కౌట్ చేస్తుంది సార్. అది చెప్పండి, సరిపోతుంది. ఏది జరిగినా కూడా ఈ కేసులకు సంబంధించి మా లీగల్ సెల్ కోర్టుకు వెళ్తుంది. ఖచ్చితంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క దాడుల మీద అన్యాయాల మీద కోర్టులో న్యాయ పోరాటం చేయడానికి చేస్తున్నారు సార్, ఆల్రెడీ చేస్తా ఉన్నారు. వాళ్ళు మిగతా వాటి గురించి కేసుల గురించి అడగట్లే, రెడ్ బుక్ అన్న దాని మీద కోర్టుకి ఎందుకు వెళ్ళట్లేదు అని వారు అడుగుతున్నారు సార్. దాని మీద కదా సార్, దాని మీద కోర్టుకి వెళ్తున్నటువంటి కేసులు దారి తీస్తున్నటువంటి పరిస్థితులే రెడ్ బుక్. కరెక్టేనండి. హైకోర్టులో రెడ్ బుక్ అనే దాని మీద ఇట్లా బెదిరిస్తున్నారని చెప్పి లోకేష్ మీదో చంద్రబాబు గారి మీదో లేదో ప్రభుత్వం మీదో వేయాలి కదా, డీజీపీ గారి మీద కేసు వేయాలి కదా. వేసే అవకాశం ఉందా? ఐ డోంట్ నో టెక్నికాలిటీస్, లెగాలిటీస్ నాకు తెలీదు. ఆయన అడిగింది వ్యాలిడ్ పాయింట్, దాని మీద మీరు వెళ్ళగలిగితే వెళ్ళండి, లేదంటే ఇదిగో టెక్నికల్గా ఇట్లా సాధ్యం కాదని చెప్తే సరిపోతుంది. కనకారావు గారు ఒక లైన్లో ఉన్నారు. కనకారావు గారు నమస్కారం, విజయనగరం. నమస్కారం, మాట్లాడండి సార్. మా రెడ్ బుక్ విధానం అనేది మనకి పద్ధతిగా లేదు సార్. మన రాష్ట్రంలోనూ ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా బాగులేదు సార్ ఈ విధానం అనేది. రెడ్ బుక్ ఎవరు శ్రీకాకుళం జిల్లాలో చివరికి జిల్లా కలెక్టర్లను కూడా రెడ్ బుక్ పేరుతో, రెడ్ బుక్ ఎఫెక్ట్ తోటి వాళ్ళని కూడా బెదిరిస్తున్నారంట. కలెక్టర్ వీపు బాగా కొడతానంటున్నారంట. ఏం చెప్తాం? అవును సార్, అది విధానం అనేది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాన్య వ్యక్తులకు కూడా ఇది
ఇది విధానం బాగాలేదు. అది మోదీ గారు దీనివల్ల వాళ్ళకి ఇది ప్రభుత్వం వచ్చింది కానీ మోదీ గారు మన దేశ భక్తుడు అనుకున్నాం, దేశ రాజకీయ నాయకులుగా మారిపోయారు అతను. రైట్ మనం అవును సార్, విధానం అంటే మనం రైట్, థ్యాంక్ యూ. రైట్, ఈ నవయుగాకి 1735 కోట్లు ఇవ్వడాన్ని మీరు ఎట్లా స్పందిస్తారు రాజశేఖర్ గారు? సార్ ఇప్పుడు కొమ్మినేని గారు ఈ యొక్క కాంట్రాక్టుల్లో ఏది గతంలో అమరావతికి సంబంధించి కానీ లేదా పోలవరానికి సంబంధించి కానీ దానికి ముందు పట్టిసీమకు సంబంధించిన కానీ అడ్డగోలుగా ఇప్పుడు పోలవరానికి సంబంధించి మరి మొబిలైజేషన్ బిల్స్ అని అడ్వాన్స్ గా ట్రాన్స్టాక్ ఇచ్చినటువంటి పరిస్థితులు బిల్స్ మనం చూసాం. దానికి వాళ్ళకి ఏ విధంగా బిల్లులు చెల్లించారో ఆ తర్వాత మళ్ళీ వాళ్ళని రద్దు చేసిన సందర్భంలో మళ్ళీ ఆ డబ్బు వాళ్ళకి ఇచ్చింది మళ్ళీ వెనక్కి తీసుకోలేని పరిస్థితుల్లో ఏ విధంగా ప్రభుత్వ డబ్బు దుర్వినియోగం అయిందో తెలుసు. మరి అలాగే పట్టిసీమలో కూడా సార్ మీకు గుర్తుందో లేదు, పట్టిసీమలో మరి ఆ రోజు చేసినటువంటి కాంట్రాక్ట్ కు 300 కోట్లు బోనస్ గా ఇచ్చారు. ఎందుకు 300 కోట్లు కాదు, 150 కోట్లు, 150 కోట్లు అనేటువంటి మాట మీద 150 కోట్లే సార్ కంప్లీట్. అదే సార్ నాకు గుర్తులేదు, చాలా కాలం అయింది కదా. ఇన్ టైమ్ లో కంప్లీట్ చేసినందుకు కూడా డబ్బులు ఇస్తున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రతి దానికి అడ్డగోలుగా అవినీతి అనేటువంటిది అమరావతి ఇప్పుడు ఆ రోజు పోలవరం నేను ఎందుకు సాక్షాత్ ఆనాటి ప్రధానమంత్రి గారు మరి పోలవరాన్ని ఏటీఎం లాగా వాడుకుంటున్నారంటే ఊరకానలేదు. ఇవన్నీ కూడా గమనించే కాదు. దురదృష్టం ఏంటంటే మళ్ళీ వాళ్ళతో కలిసి ఆయన ప్రయాణం చేయడం అనేటువంటిది దురదృష్టకరం. ఇప్పుడు అమరావతిలో కూడా అదే విధంగా కాంట్రాక్టులు ఇచ్చేటువంటి పరిస్థితులు చూస్తే అక్కడ కూడా ఇష్టారాజ్యంగా దోపిడీ జరిగింది. స్క్వేర్ ఫీట్ కి మరి 3,500 4,000 ఉండేటువంటి స్క్వేర్ ఫీట్ కి 12,500 తోటి వీళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి గతంలో. ఇవ్వటమే కాకుండా మరి 2 సెంటీమీటర్ల వర్షం పడితే 4 సెంటీమీటర్ల నీళ్లు లోపల కారుతున్న పరిస్థితులు కూడా చూసాం తాత్కాలిక భవనాలు. ఇప్పుడు చూడండి ఒకసారి మరి 1649.33 కోట్ల 3 కోట్లకి మరి మళ్ళీ ఇప్పుడు టెండర్లు పిలిచారు. ఇప్పుడు వీటికి కూడా ఇద్దరికి మాత్రమే అవకాశం, ఇద్దరే టెండర్లో పాల్గొనటం, ఇద్దరికే అవకాశం కల్పించటం. ఇప్పుడు ఇందులో కూడా అడ్డగోలు అవినీతి చేయడానికి మార్గాలు అనేటివి సుగమం చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ స్కాములు చేయడానికి కుదరదు కదా సార్. స్కీముల్లో ఏం చేస్తారు, స్కాములు దాంట్లో తక్కువ ఏం చేసినా కూడా. కాబట్టి స్కీములు పక్కన పెట్టేసి వీళ్ళు ఈ కాంట్రాక్టర్ల మీద ఈ ప్రాజెక్టుల మీద పడి అడ్డగోలుగా దోచుకున్నట్టు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అందుకే ఇప్పుడు ఉన్నటువంటి స్కీములన్నీ ఆగిపోయినాయి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఆ రోజు టెండర్లు పిలిచినా కూడా మరి రివర్స్ టెండరింగ్ అని లేదా జ్యుడిషియల్ మళ్ళీ రివ్యూ అని ఇలాంటివన్నీ జరిగి వాటి ప్రభుత్వానికి ఆదా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈ రోజు ఆ పరిస్థితులు లేవు. డైరెక్ట్ గా వాళ్ళకి ఇష్టారాజ్యంగా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి టెండర్లు ఇచ్చుకోవడం, వాళ్ళ పర్సంటేజ్లు వాళ్ళు తీసుకోవడం అనేటువంటిది ఇప్పటి వరకు గతంలో జరిగింది. ఇప్పుడు కూడా అదే విధానానికి మళ్ళీ తెరలేపారు. కాబట్టి ఇది అడ్డగోలు అవినీతికి తప్పితే వీళ్ళేదో ప్రజలకు మేలు చేద్దామని ఇప్పుడు ఈ రోజు అమరావతిలో చేపట్టేటువంటి కార్యక్రమాలు చూస్తే మనకు క్లియర్ గా అర్థమైపోద్ది. టెండరింగ్ అప్పుడు దీనికి ఏంటంటే లోయెస్ట్ ఉన్న వాళ్ళకి ఏదైనా టెండర్స్ వేస్తే ఇస్తారు, లేదంటే రీటెండర్ పిలుస్తారు, ఏదో ఒక కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ వేసిన వాళ్ళకి టెండర్లు ఇచ్చేసి కూర్చొని ఈ రోజు అవినీతికి పాల్పడటానికి తప్పితే మరొక విధానం కాదు అనేటువంటి నా అభిప్రాయం. రైట్, ఇప్పటికీ ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే అదే ఉంది. ఇక్కడ 2 టెండర్లలో 2 సంస్థల బిడ్లు దాఖలు. హైకోర్టు భవనాల కాంట్రాక్ట్ విలువ 924 కోట్లు, అసెంబ్లీ భవనాల కాంట్రాక్ట్ విలువ 724 కోట్లు. అధిక ధరలకు కోట్ చేసి ఖజానాపై 100 కోట్ల భారం, తద్వారా భారీగా కమిషన్లు దండుకునేలా ఎత్తుగడ. ఇప్పటికే తాత్కాలిక అసెంబ్లీ హైకోర్టుల కోసం 100 కోట్లు వృధా. అప్పుగా తెచ్చిన నిధులను దుర్వినియోగం చేస్తున్నారంటూ సర్వత్రా విమర్శలు. ఈ అమరావతికి అప్పులు దొరికితే అన్నిటికీ దొరికితే ఇక ఉచిత బస్సుకు దొరకదు, స్కీములకు దొరకదు, తల్లికి వందనం దొరకదు. ఈ అమరావతి ఎఫెక్ట్ మీద కూడా మీరేమన్నా సంక్షిప్తంగా మాట్లాడతారా పురుషోత్తం గారు? ఈ చూశారు కదా, ఆల్రెడీ అప్పుడే ఈ అసెంబ్లీను హైకోర్టు ఇంత మొత్తం పెట్టి కట్టారు కదా ఆ రోజునే. అప్పుడే పర్మనెంట్గా కట్టుంటే ఇన్ని వందలకు మళ్ళీ ఇన్ని వేల కోట్లు వేస్ట్ అయ్యిండే కాదు కదా. ఇప్పుడు అమరావతి రాజధానికి సంబంధించినంత వరకు పయ్యావుల కేశవ గారు పెట్టిన బడ్జెట్ లో మొదటి పేజీలో రాస్తారు ₹1 కూడా బడ్జెట్ నుంచి కేటాయించలేదని. 3వ పేజీలో 4వ పేజీలో 6,000 రూపాయలు కేటాయిస్తున్నట్టు ప్రకటిస్తారు.
అంటే అంటే ఒక పక్క సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని అని చెప్పుకోవడం కోసం చేసే విన్యాసాలు. రెండో వైపు మీరు అన్నట్టు ఇప్పుడు మనకు హైకోర్టు ఉంది, సెక్రటేరియట్ ఉంది, అసెంబ్లీ ఉంది. ఓకే, అది టెంపరీ అడ్జస్ట్మెంట్ కోసం అని చెప్పారు. రేపు ఇంకో దానికి ఉపయోగించుకుంటారో చూద్దాం. అయితే పాయింట్ ఏంటంటే అసెంబ్లీ, సెక్రటేరియట్, రాజ్భవన్ ఎవరు నిర్మించేవాలి? కేంద్ర ప్రభుత్వం నిర్మించేవాళ్ళని విభజన చట్టంలో ఉంది. ఇప్పుడు దాన్ని ఎందుకు వదిలేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే అది లేట్ అవుతుంది, ఇది చేసే అంటే ఏర్పాట్లు, టెండర్లో ప్రక్రియ లేట్ అవుతుంది అనుకుంటున్నారా? అప్పు తీసుకొచ్చి విభజన చట్టం ప్రకారం కేంద్రం ఇవ్వాల్సిన డబ్బులతో మీరెందుకు కడుతున్నారు? అసలు నాకు అర్థం కాలేదు ఎప్పుడు కూడా. నాకు అర్థమైందంటే ఇంకొకటి, ఒక ఎంపీ లోక్సభలో ప్రశ్న అడిగారు, దీనికి వాళ్ళు సమాధానం ఏం చెప్పారు తెలుసా? వీటన్నిటికీ ఆల్రెడీ ఇచ్చేసామని చెప్తున్నారు. ఇండైరెక్ట్ గా మేము ఆల్రెడీ 2,500 కోట్లు ఇచ్చాం, అదే మొత్తం అంటున్నారు. ఇంకేదన్నా ఉంటే ఈ అమరావతి పేరుతో ఇచ్చే 15,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది కదా, దాంట్లో 10% మ్యాచింగ్ గ్రాంట్స్ ఇస్తాం అంటున్నారు. అంటే అప్పు 15,000 కోట్ల అప్పు అంటే ఇచ్చేసినామంటే అర్థం ఏమిటి? అంటే ఇప్పుడు సెక్రటేరియట్, అసెంబ్లీ కట్టారు కదా, వాటికే ఒరిజినల్ ఇవ్వాల్సింది వాడేశారా? ఏదైతే గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో అది ప్రమాదం కదా. అసెంబ్లీకి సంబంధించినంత వరకు వాళ్ళు కట్టియాలనుకున్నప్పుడు పర్మనెంట్ స్ట్రక్చరే వాళ్ళ దగ్గర తీసుకోవాలి, ఎక్కువ డబ్బు అవుతుంది కాబట్టి. కానీ దాన్ని వదిలేసి మీరు టెంపరీ దానికి అడ్జస్ట్ చేసేసి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు లోక్సభలో, మేము ఆల్రెడీ ఇచ్చేసామని చెప్పారు. నాకు ఒక లోక్సభ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా రిటర్న్ గా ఇచ్చింది అంటాం. ఇవన్నిటికి సంబంధించి ఆల్రెడీ ఇచ్చేసామన్న ఇంకేమి ఇయ్యరు. ఇంక ఇచ్చేదంతా ఏంటంటే మౌలిక వసతులకు ఇవ్వాలి, విభజన చట్టం ప్రకారం చాలా ఇవ్వాల్సి ఉంటే ఆ 2,500 కోట్లు గతంలో ఇచ్చింది 14 నుంచి 19 వరకు. అదే మీకు ఇవ్వాల్సిన విభజన చట్టం ప్రకారం ఇంకా అప్పు ఇస్తున్నాం కాబట్టి అప్పులో ఇది రాష్ట్రానికి భారం అవుతుంది కదా. ఇప్పుడు దాదాపు FRBM లిమిట్స్ సంబంధం లేకుండా అమరావతిలో అప్పు చేస్తున్నారు. అంటే FRBM లిమిట్స్ దాటిపోయింది. అప్పులు తెచ్చిన తర్వాత అప్పులు తేవడం ఒక ఎత్తు అయితే, మళ్ళీ ఆ కాంట్రాక్టులకి ఇష్టారాజ్యంగా ఇచ్చేయటం, అవసరం లేని భవనాలు కట్టడం, మళ్ళీ 100 కోట్లు ఖర్చు పెట్టడం, ఇవన్నీ కూడా మరి విజనరీ అని చెప్పుకునే పెద్ద నాయకులకి ఇది ఎట్లా విజనరీ అవుతుంది? ఇంకో పక్కేమో పోలవరం పేరు మీద కాంట్రాక్టర్లకి, పాత కాంట్రాక్టర్లకి 1,000 కోట్లు ఇవ్వటం, 1,700 కోట్లు ఇవ్వటం, ఇంకో పక్కేమో ఇట్లా చేయటం అనేది ఇది ఆంధ్ర సమాజానికి ఎంతవరకు ప్రయోజనం అన్నదే నా ప్రశ్న. ఇక్కడ 2 ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి, కన్స్ట్రక్షన్ కాస్ట్ విపరీతంగా ఉంటుందని గగ్గోలు మనం ఎప్పటి నుంచే పెడతాం. అక్కడ ల్యాండ్ యొక్క కెపాసిటీ 1.5 times ఇప్పుడు దాని ఎక్కువ అవుతుంది. అంటే ఇప్పుడు పట్టు దొరికేంత వరకు లోకి వెళ్ళాలి. ఇప్పుడు మీరు ఇప్పుడు దాన్నే చేస్తున్నారు. ఆరోపణ చేసినప్పుడు మాత్రం ఎట్లా పడితే అట్లా రియాక్ట్ అవుతారు. అంటే ల్యాండ్ కాస్ట్ ఎక్కువ, ఆడ కాస్ట్ ఎక్కువ అని. ఇప్పుడు మీరు ఆచరణలు ఏం చేస్తున్నారు? అదే చేస్తున్నారు. ఇప్పుడు రెండో పాయింట్, మనం ఎక్కడన్నా టెండర్లో లోయెస్ట్ టెండర్కి ప్రయారిటీ ఇస్తాం. జనరల్ గా రూల్ కూడా అదే. ఇప్పుడు హైయెస్ట్ టెండర్కి ప్రయారిటీ ఇస్తున్నారు. అసలు అర్థమే కాదు, ఎంత రివర్స్. అంటే చెప్పేదానికి చేసేదానికి మధ్య పొంతం లేకుండా వ్యవహరిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఒకటి, ప్రజాధనం సరైన ఉంచాలి. దుర్వినియోగం అంటే కరప్షనే కాదు, కొన్ని కాదు. అవసరం లేని ప్రయారిటీ ఇవ్వడం కూడా, అవసరం లేని ఖర్చు పెట్టడం కూడా దుర్వినియోగానికి ఈక్వలే. కాబట్టి ఇప్పుడు మీరు కరకట్ట వాటికి సంబంధించి ఇంత పెద్దది ఖర్చు పెడతా ఉన్నారు. ఎందుకు పెడుతున్నారు? అటున్న ఇబ్బంది రీత్యా. దానికి ఎందుకు ప్రయారిటీలు? ఇంకో రూట్ ఎంచుకోవచ్చు కదా. అయితే నమూనాను మార్చుకోవచ్చు కనీసం. సరే, 3 రాజధానులను ఒప్పుకోకపోయినా మీరు అనుకున్న మాస్టర్ ప్లాన్ లో నమూనాను మార్చుకొని ఆడుకున్న పరిస్థితికి అనుగుణంగా చేయొచ్చు కదా. ఏం చేయకుండా 50,000 కోట్ల రూపాయలు మీకున్న కేంద్రంతో ఉన్న డబ్ల్యూజీ సర్కార్కున్న కెపాసిటీని అప్పు తీసుకురావడానికి వాడుకుంటున్నారు. అసలు తీసుకోవడానికి కాకుండా అప్పులు తీసుకోవడానికి వాడుకుంటే ఏం లాభం? రైట్. దామోదర్ రెడ్డి గారు, విశాఖపేట. దామోదర్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. హలో, నమస్కారం, మాట్లాడండి. పోలవరం పదవి ఎట్లు తగ్గించారు కదా, అవును. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో కొంచెం ప్రచారం చేస్తే బాగుండదు నా ఆలోచన. తర్వాత అసెంబ్లీ కూడా ఎట్లయితే బాగుండదు నా ఆలోచన సార్. ఓకే, మీ ద్వారా తెలియజేస్తున్నా. రైట్. ప్రజలకు పోలవరం గురించి ప్రజలకు వినిపించాలా. పోలవరం హైట్ తగ్గించడం మీద కదా మీరు అనేది? అవును సార్. తర్వాత అసెంబ్లీ కూడా అటెండ్ అవ్వాలి సార్. ఓకే, సరే, మీ సలహా ఇచ్చారు కదా. కాదుగా, మీరు సలహా ఇచ్చారు కదా, ఆయన మరి వాళ్ళు పార్టీ పరంగా వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. రైట్. ప్రసాద్ గారు, గుంటూరు నుంచి. ప్రసాద్ గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. పెద్దలకు నమస్కారం సార్. ఇప్పుడు పోలవరం హైట్ తగ్గించారు కదా సార్. అవును, హైట్ తగ్గించి దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మరి ఇప్పుడు అది బహుళార్థక ప్రాజెక్ట్ ఎలా అవుతుంది సార్ అది? అవును, అదొక యాంగిల్. అయితే పాత కాంట్రాక్టర్కి పిలిచి మరి వాళ్ళు అడగంగానే కోర్టుకి వెళ్ళి మళ్ళీ అప్పీల్కి వెళ్ళటం ఇవన్నీ చేయాలి. చేయకపోతే ఇదే చంద్రబాబు గారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల మీద మీరు ఆర్బిట్రేషన్లో ఎవరికైనా కాంట్రాక్టర్కి అనుకూలంగా వస్తే అప్పుడే ఇచ్చేస్తారా, కోర్టుకి వెళ్ళలేదు, మీరంతా కుమ్మక్కాయని విమర్శించేవారు. అలాంటిది ఇప్పుడు ఆయన 1735 కోట్లు ఏకంగా ఇచ్చేస్తున్నారని వాళ్ళ పత్రికే రాసింది. మరి అది మరి పక్కేమో ఫ్రీ బస్సు డబ్బులు లేవని 26,000 కోట్ల రూపాయలు పాత గవర్నమెంట్ బకాయి పెట్టి వెళ్ళింది అన్నారు. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ మరి దానికి ఆర్బిట్రేషన్ కి అట్లా మేము కోర్టుకు పోతే మాకు వడ్డీ వేసి ఇస్తారా సార్?
బాగా అడిగారు. రైట్. అంటే ఇక్కడ డబ్బులు దుర్వినియోగం అవుతున్నాయా, సద్వినియోగం అవుతున్నాయా? పేద ప్రజలకు ఇవ్వడానికి డబ్బులు లేవని చెబుతున్న ప్రభుత్వాలు కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి ఎక్కడి నుంచి వస్తున్నాయనే ప్రశ్న వస్తే ఏం సమాధానం చెబుతారు? మా ప్రయారిటీ ఇదే అని చెబుతారా? P4 అంటే కాంట్రాక్టర్లను బాగు చేయటం అనే డౌట్ వస్తుంది కదా. అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్ట్ సీఎం చంద్రబాబు వెల్లడి. PPP విధానంలో ఆసుపత్రులు ఏర్పాటు చేస్తారట. పరిశ్రమలకు మాదిరిగా రాయితీలు ఇస్తారట. తర్వాత ఇంకో పత్రిక బిల్డప్ బాబాయ్. ప్రతి నియోజకవర్గానికి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి 100 నుంచి 300 పడకలతోటి PPP పద్ధతిలో నిర్మాణానికి చేస్తారట. ఓ పక్కేమో అసలు ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తాం, మొర్రో మా డబ్బులు మాకు ఇవ్వట్లేదు అంటున్నారు. ఇంకో పక్కేమో బిల్డప్ బాబాయిలు దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ రకంగా ఇస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఆ మాట అనుకోవచ్చా పురుషోత్తమ్ రెడ్డి గారు? ఖచ్చితంగా. ఇప్పుడు నాడు నేడు కాన్సెప్ట్ ఏంది కొమ్మినేని గారు? నాడు నేడు కాన్సెప్ట్ లో హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్ బాగు చేయడమే కదా. దాని కొనసాగింపు ఏం చేయదలుచుకుంటే చెప్పండి, లేకపోతే ఆల్టర్నేటివ్ చెప్పండి. ఒకటి హాస్పిటల్లో మౌలిక వసతులు అని, రెండోది వచ్చిన రోగులకి భారం కాకుండా ఆరోగ్యశ్రీ అమలు చేయాలి. ఈ రెండింటి చెప్పకుండా మీరు అన్నట్టు అది ఆరోగ్యశ్రీ చాలా సీరియస్ గా ఉంది. చాలా గవర్నమెంట్ హాస్పిటల్ వాటిలో చాలా హాస్పిటల్స్ ఇండైరెక్ట్ గా చేర్చుకుంటున్నారు, ఎందుకంటే ఎవరనే ఉద్దేశంతో. పైపించి ఇప్పుడు కొత్త ఆలోచన చేస్తున్నారు కదా, ఇన్సూరెన్స్ పేరుతో డైవర్ట్ అయ్యారు, పక్కకు పోతున్నాము అంటే ఆరోగ్యశ్రీ హాస్పిటల్కి ఆయుష్మాన్ భారత్ పేరుతో. దాన్ని వచ్చేసరికి ఇంకా హాస్పిటల్కి నమ్మకం వచ్చేసింది. అంటే పాత బిల్లులు ఇస్తారా ఈ అనేది పక్కన పెడితే కొత్త అసలు ఎవరేమో వీటికి వెళ్ళిపోతున్నారని దాంతో ఏమవుతుంది, పేదల హాస్పిటల్ పోవడానికి ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ హాస్పిటల్స్ విషయంలో ఫస్ట్ ఆరోగ్యశ్రీ విషయంలో స్పష్టత ఇవ్వాలి. నాడు నేడు కాన్సెప్ట్ లో కొనసాగించండి. ఎవరు వద్దంటున్నారు? ప్రతి నియోజకవర్గానికి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి పెడతామంటే ఎవరు నమ్ముతారా సార్? అసలు మామూలుగానే దొరకట్లేదు స్పెషలిస్టులు. మీరు 175 నియోజకవర్గాల్లో 300 హాస్పిటల్ అంటే మీరు 17 మెడికల్ కాలేజీలు పూర్తి చేయండి అయ్యా బాబు అంటే వచ్చిన సీట్లు వదులుకున్నారు. మెడికల్ కాలేజీల్లో పూర్తి అయిపోయిన పులివెందుల కాలేజీలు మాకు సీట్లు వద్దని చెప్పిన మహానుభావులు. 17 మెడికల్ కాలేజీలు 17 హెడ్ క్వార్టర్ లో పెట్టడానికి ఇష్టం లేని వాళ్ళు 300 పడకలు 50 పడకలే. ఇది మెడికల్ సీట్లు 50 మెడికల్ సీట్లే కదా. దానికి ఒప్పుకొని ప్రభుత్వం, డబ్బులు లేని ప్రభుత్వం 175 నియోజకవర్గాలు 300 పడకలు పెట్టు వినడానికన్నా కొంచెం వాళ్ళు చెప్పడానికి ఏమొచ్చిందో నాకు తెలియదు కానీ కాదు ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈనాడు ఆంధ్రజ్యోతి అచ్చంగా అదే పనిలో ఉన్నాయి. ప్రజల సంగతి, ప్రజలకి ఇచ్చిన హామీల సంగతి వీటన్నిటిని జనం మర్చిపోవాలనేది వాళ్ళ కోరిక. దానికి అనుగుణంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అది జరిగింది ఇది జరిగిందని రాయటం, లేదంటే ఇట్లాంటి అది అదిరిపోతుంది అన్నట్టు ప్రచారం చేయటం, అట్లా అయిపోయింది పరిస్థితి. ఎట్ట సాధ్యం? పులివెందుల ప్రజలకి మీ నియోజకవర్గంలో 300 పడకలు ఆడిపిస్తాం అంటే అయ్యా మెడికల్ కాలేజ్ మూసేస్తున్నారనే విషయం వాళ్ళకి తెలియదు. పులివెందులో 50 సీట్లు కూడా వదులుకున్నారు కదా, నా కళ్ళ ముందు మూసేస్తున్నారు కదా. అవును, చాలా దురదృష్టం అటువంటివన్నీ. రైట్. ఇప్పుడు వచ్చిన విరామం తర్వాత వక్ఫ్ బిల్లుకు మద్దతుపై ముసలం. మరోవైపు టీడీపీ అడ్డగోలు ప్రచారం, అబద్ధ ప్రచారం. దారుణం ఏంటంటే సోషల్ మీడియాలో వింటే ఆశ్చర్యం వేసింది నాకు. ఆ టీడీపీ వాళ్ళు అఫీషియల్గా వైసీపీ వాళ్ళు అనుకూలంగా చేశారు వక్ఫ్ బిల్లుకి అని చెప్పి అది ద్రోహం అని చెప్తున్నారంట. అంటే వాళ్ళు చేసింది వాళ్ళ ఖచ్చితంగా డైరెక్ట్గా వ్యతిరేకించారు. అది వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళంతా కూడా సవాల్ చేశారు, రండి నేను మాట్లాడేది చూపిస్తున్నాను. అంటే ద్రోహం అంటే టీడీపీ వాళ్ళు ద్రోహం చేసినట్లు ఒప్పుకున్నట్లే కదా. ఆ ఇష్యూస్ని డైవర్ట్ చేయడానికి షర్మిల గారిని రంగంలో తీసుకొచ్చి ఆవిడ మాటలు ఆవిడ. అంతేకాకుండా ఏదో కారు అమ్ముకుని 100 కోట్ల దోపిడీ, ఎప్పుడెప్పుడు ఏయో కథలన్నీ తీసుకొస్తున్నారు. అదే కాకుండా ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ పదవికి ముఖ్యనేత సతీమణి సిఫారసు అంట. ముఖ్యనేత సతీమణి గారు యాక్టివ్ అవుతున్నారా, అక్కడ మొత్తం ప్రభుత్వ వ్యవహారాలు జోక్యం చేసుకుంటున్నారా అన్న దాని మీద. లైసెన్స్ దుకాణాల వెనక వైపే బెల్ట్ షాపులు అంటండి. నెలమామూల మత్తులో బెల్ట్కు పచ్చదెండా, షాపుకి 50,000 రూపాయలు, బెల్ట్ షాప్కి 5,000. స్టాక్ పాయింట్లోనూ ఇదే దందా. నెలకు 5,000 ముట్ట చెప్పాల్సిందే. ఆంధ్రప్రభ వాళ్ళు నిన్న ఒక వార్త వేశారు. పట్టు తప్పుతున్నదని తెలియడం లేదా, అమరావతి మీద అధిక శ్రద్ధ వికటిస్తున్నది, కనీస ఉచిత ఆర్టీసీ ప్రయాణం లేదని మహిళల అసంతృప్తి, P4 ప్రచారం జనం చెవికెక్కడం లేదు, ఇతరుల దయాదాక్షిణ్యాల మీద బతకడానికి ఏ పేదవాడు సిద్ధంగా లేడు, ఎమ్మెల్యేల అవినీతి దాష్టికాల మీద జనంలో తీవ్ర ఆగ్రహం, ఇవేమీ పట్టించకుండా ఆల్ ఈజ్ వెల్ అనుకుంటున్నారు పాలకులంటూ జమీన్ రైతు వాళ్ళు నిన్న ఒక ఆసక్తికరమైన కథనాన్ని ఇచ్చారు. ఒక్క మార్చి నెలలోనే 18 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటూ వైఎస్ఆర్ రైతు విభాగం వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కోటి విరాళం చెల్లించే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు, ఏడాదిలో 3 రోజులు సుప్రభాత సేవలు, 3 రోజులు బ్రేక్ దర్శనం, 4 రోజుల పాటు సుపదం ప్రవేశ దర్శనం అంట.
పురుషోత్తమ రెడ్డి గారు మీది తిరుపతే కదా, నిజంగానే ఈ కొత్తగా కోటి విరాళం ఈ చెల్లించడం అనేది సరైన విధానమేనా? అది కరెక్టేనా? అసలు ఆ వార్త వచ్చింది మరి సోషల్ విరాళాలతోనే ఆ విరాళాలతో టీటీడీ నడుస్తుంది. అయితే ఏ కాన్సెప్ట్, ఇప్పుడు మీకు జవహర్ రెడ్డి గారు టీటీడీ ఈవో ఉన్నప్పుడు చిన్నపిల్లల గుండె ఆపరేషన్ కోసం భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఒక హాస్పిటల్ టీటీడీ నడుస్తుంది, పద్మావతి హృదయాలయాన్ని. ఇప్పుడు కొన్ని వేల మంది పేదలకు ఉచితంగా గుండె ఆపరేషన్ చేశారు, జగన్ గారు ప్రారంభించారు. అట్లాంటి వాటికి ఇట్లాంటి చేయాలి అంటే ఒక సమాజానికి ఉపయోగపడే వాటి కోసం ఇట్లాంటి, ఎందుకంటే డబ్బులు ఊరికే రావు కదా. వీళ్ళు ₹1 2 కోట్ల ఆసక్తిగా తీసుకోవచ్చు, మరి ఏ పర్పస్ కోసం? జనరల్ పర్పస్ కోసం అయితే కరెక్ట్ కాదు. ఒక మంచి కాన్సెప్ట్ హృదయ హాస్పిటల్స్ డెవలప్ ఇట్లాంటి వాటికి, పేద ప్రజలకు ఉపయోగపడే వాటికి, భక్తులకు ఉపయోగపడే చేస్తే తప్పులేదు. మరి వాళ్ళు చేస్తారా, ఏ కాన్సెప్ట్ కోసం అనేది దాన్ని బట్టి దాన్ని చూడాల్సిన అవసరం ఉంది. రైట్. అన్నా క్యాంటీన్ను నాగబాబు ప్రారంభిస్తుండగా జై వర్మ అంటూ టీడీపీ నినాదాలు. కాకినాడ జిల్లా కొల్లప్రోల్లో అన్నా క్యాంటీన్ దగ్గర టీడీపీ వర్సెస్ జనసేన, టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య పోటాపోటీ నినాదాలు. జై జనసేన అంటూ కౌంటర్ నినాదాలు చేసిన జనసేన కార్యకర్తలు. ఇరు పార్టీల నినాదాలతో పరిస్థితి ఉద్రిక్తం. ఒక పక్కేమో లోకేష్ గారు పవన్ అన్నని మరి ఏ కారణంతో కానీ వ్యూహాత్మకంగా పొగుడుతున్నట్టు కనపడుతున్నాడు, ఇంకో పక్కేమో ఇట్లాంటి గొడవలు జరుగుతున్నాయి. రాజశేఖర్ గారు, ఈ జనసేన టీడీపీ మధ్య నిజంగా ఘర్షణేనా, ఊరికే పైకి డ్రామానా? అదే సార్, ఇప్పుడు షణ్ముఖ వ్యూహంలో పవన్ కళ్యాణ్ గారిది అందులో ఒక భాగం అండి. షణ్ముఖ వ్యూహం ఏంటంటే ఆధిపత్య పోరు సార్, ఆధిపత్య పోరు జరుగుతూ ఉంది. ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే ఎన్నికల ముందు ఒక మాట చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ పిఠాపురంలో వర్మ గారికి ఒక మాట చెప్పి ఆయన్ని తప్పించారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన గెలిచిన తర్వాత అదే నాగబాబు గారు వాళ్ళ జరిగిన జనసేన సభలో చాలా స్పష్టంగా మమ్మల్ని ఎవరు గెలిపించలేదు, నాయకులు ఎవరు గెలిపించలేదు, వాళ్ళు గెలిపించామని అనుకుంటే వాళ్ళ కర్మ అది అన్నారు వర్మ గారిని. కాబట్టి ఇక అక్కడి నుండి మొదలైంది ముస్లిం అనేటువంటి. అది ఒక పిఠాపురం అనే కాదండి, రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ వ్యవహారం నడుస్తా ఉంది. ఆధిపత్య పోరు అనేటువంటి జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో మరి పరిస్థితులు ఎలా ఉంటాయో, ఎవరితో కలుస్తారో, ఎవరు విడిపోతారో అనేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో కాబట్టి ముందు మరి ఉధృతం అవుతాయి తప్పితే ఏం తగ్గేటువంటి పరిస్థితులు లేదు, తగ్గించేటువంటి అవకాశం లేదు, తగ్గించేటువంటి ప్రయత్నం కూడా చేయట్లేదు. నాగబాబు గారు లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకొద్దిగా రెచ్చగొట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొమ్మినేని గారు, మీరు ఒక చిన్న 1 minute ఇస్తే దానికి ముందు కాలర్ అడిగిన దానికి నేను ఒక్క సమాధానం చెప్తాను సార్. చెప్పండి. 1 minute అవకాశం చెప్పండి. ఇందాక కాలర్ చాలా స్పష్టంగా పోలవరం ప్రాజెక్టు తగ్గిస్తున్నారు అన్నారు సార్. అది వాస్తవం సార్. 45.72 మీటర్లు నిర్మించాల్సినటువంటి దాన్ని వాళ్ళు 41.17 మీటర్కి పరిమితం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే కేంద్రం నుంచి రావాల్సినటువంటి 25,000 కోట్ల రూపాయలు కూడా ఆగిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇప్పుడు అది జాతీయ ప్రాజెక్ట్ అన్నారు. జాతీయ ప్రాజెక్ట్ నుంచి అది బ్యారేజ్ స్థాయికి దిగిపోయింది అని మనం చెప్పుకోవచ్చు సార్. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ అదే ప్రాజెక్టు 45.72 మీటర్లతోటి కానీ కట్టగలిగితే 194 టీఎంసీలు వాటర్ నిల్వ ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ రోజు బ్యారేజీ స్థాయికి దిగజారిందంటే ఈ ప్రభుత్వం యొక్క చేతకానితనం అనుకోవచ్చు, నిర్లక్ష్యం అనుకోవచ్చు, లేదా కేంద్రంతో లొంగుబాటు అనుకోవచ్చు సార్. తర్వాత వచ్చి ఇంకొక ప్రశ్న వేస్తే జగన్మోహన్ గారు మరి అసెంబ్లీకి రావాలని కూడా కాలర్ అడిగారు సార్. దానికి కూడా సమాధానం చెప్పాల్సి ఖచ్చితంగా వస్తారు. కాకపోతే కోర్టులో ఈ రోజు ఏమడుగుతున్నాం, మన అదనంగా సమయం మనకి ఏదైతే అపోజిషన్ లీడర్ గా ఉంటారో అదనం సమయం కేటాయింపు ఉంటుంది, ప్రజా సమస్యపై చర్చించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కేవలం 175 మంది ఒక మెంబర్ గా ఉండటం వల్ల, ఒక ఎమ్మెల్యేగానే ఉండటం వల్ల సమయం తక్కువ ఉంటుంది, అవకాశాలు ఉండదు. కాబట్టి అది కోర్టులో ఉంది సార్, పెండింగ్ లో ఉంది. అది అయిపోయిన తర్వాత పార్టీ ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటుంది. ప్రజా సమస్యల పట్ల పోరాటం అనేటువంటిది జగన్మోహన్ గారు ఆపరు. ఇప్పుడు కూడా ఎక్కడ ఏది జరిగినా కూడా అక్కడికి వెళ్తున్నారు, అక్కడ చర్చిస్తున్న ఆ సమస్యల మీద పోరాటం జరుగుతా ఉంది, చేస్తా ఉన్నారు.
రైట్, కరెక్టే. ఎందుకంటే నాకు కూడా తెలిసి, నేను దాదాపు 40 ఏళ్ళుగా ఈ అసెంబ్లీ ప్రొసీడింగ్ చూస్తూ వచ్చా కదా, సంఖ్య సరిగా లేదనుకోండి 2 నిమిషాలు 3 నిమిషాలు ఇచ్చి క్లోజ్ చాలు అని ఆపుతూ ఉంటారు. న్యాచురల్లీ స్పీకర్లు అకార్డింగ్ టు ది సంఖ్యను బట్టి కూడా ఆపుతుంటారు. సరే, ఆ విషయాలన్నీ ప్రజలకు తెలియవు కాబట్టి కొంత అడుగుతూ ఉంటారు. సరే, అయినప్పుడు కూడా మీరు సమాధానం చెప్పారు. రైట్, పురుషోత్తమ్ రెడ్డి గారు చెప్పండి, దీని మీద కూడా సంక్షిప్తంగా కొద్దిగా చెప్పండి. లోకేష్ గారు చంద్రబాబు గారినేమో పవన్ కళ్యాణ్ గారు పొగుడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారేమో చంద్రబాబును పొగుడుతున్నారు, లోకేష్ గారేమో వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ పొగుడుతున్నారు. ఇంకోవైపు ఏమో నాగబాబు అక్కడేమో పవన్ కళ్యాణ్ గారికి అక్కడ బాధ్యత చెప్పాడు నాగబాబు గారికి, అక్కడికి వెళ్ళి ఈయన ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. అక్కడ వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ, ఎవరికి వాళ్ళు జైలు కొట్టుకోవడం, గందరగోళం, ఉద్రిక్తత. సో మీకేమనిపిస్తూ ఉంది? లోకేష్ వ్యూహం ఏమిటి? పవన్ అన్న పనిగట్టు పొగుడుతున్నట్టు అనిపిస్తూ ఉందా? కొమ్మిడి గారు, ఇది మీడియా హడావుడి, కార్యకర్తల గందరగోళం తప్ప పైన ఆ పరిస్థితి ఏమీ లేదు. పైన చాలా కంఫర్ట్గా ఆయన సుదీర్ఘకాలం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారితో ప్రయాణం చేస్తాడు, అది నిర్ణయించుకున్నారు వాళ్ళు వద్దనుకుంటే తప్ప. కాబట్టి పైన చాలా కంఫర్ట్గా ఉన్నారు. అంటే అట్లా ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి అడ్డం పడ్డారని, ముఖ్యమంత్రి అవడానికి పవన్ కళ్యాణ్ అడ్డం అవుతాడనేటువంటి భావన ఉంది కదా, అందుకనే ఇప్పటి నుంచి కాస్త సాఫ్ చేసుకోవడానికి లోకేష్ గారు ఏమైనా వ్యూహాత్మకంగా 1-2 సార్లు పొగుడుతున్నారా అన్నది నా డౌట్. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని 15 ఏళ్ళు ఒప్పుకున్న వ్యక్తి, ఖచ్చితంగా ఆయన కొడుకు కూడా ఆయన లక్షణాలతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాడు, నా తమ్ముళ్ళు లాంటి వాడు అని కూడా రేపు చెప్తాడు. అది పెద్ద ఇబ్బంది లేదు. కాబట్టి మీరేమి ఆ కంగారు ఏం లేదు. ముఖ్యమంత్రి కాదు, ముఖ్యమంత్రి అయినా ఇప్పుడు ఆయన ప్రయాణం చేయాలని నిర్ణయించుకునేసాడు సుదీర్ఘకాలం. మళ్ళీ ఇవన్నీ చిన్న చిన్న అంటే కింద వాతావరణం ఉంటుంది కాబట్టి మీడియా వాళ్ళ కింద కార్యకర్తలు తెలియని వాళ్ళు వేసే గొడవలు ఇవి తప్ప వాళ్ళ ప్రయాణం చాలా రోజుల పాటు క్లారిటీ ఉందంటారు. చంద్రబాబు గారికే కాదు, లోకేష్ గారికి కూడా విధేయుడిగానే పవన్ కళ్యాణ్ గారు ఉంటారన్నది ముగ్గురు స్పష్టంగా ఉన్నారు. ఆ విషయం ముగ్గురు స్పష్టంగా ఉన్నారు. అయితే వాళ్ళిద్దరు పెత్తనం చేస్తుంది లోకేష్ గారు అంటున్నారు, వీళ్ళిద్దరూ ప్రస్తుతం ఇంకో నామమాత్రంగా ఉన్నారనేటువంటి ఫీలింగ్ ఉంది. అయినప్పటికీ కూడా పొలిటికల్గా ఇబ్బంది పడకుండా ఉండడం కోసం తెలివిగా ఈయన వాళ్ళని పోగడా, వాళ్ళనేమో లోకేష్ గారేమో పవన్ కళ్యాణ్ని దూవుతున్నట్లుగా అనిపిస్తూ ఉంది. అయితే మీరు చెప్పినట్లుగా లోకేష్ గారికి ఒకవేళ సీఎం అవుతారన్నా కూడా ఒప్పుకోకుండా ఉండలేని పరిస్థితి వస్తుందేమో చూద్దాం. రైట్, ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ పదవికి ముఖ్య నేత సతీమణి సిఫారసు. మీకేమైనా అర్థమైందా ఈ పరిస్థితి మీద? అట్లాగే ప్రభుత్వ వ్యవహారాల్లో ముఖ్య నేతల సతీమణులు కూడా మొన్న మధ్య చూసాం, ఒక మంత్రి గారి సతీమణి హడావుడి చేయటం, ఇంకో మంత్రి గారి సతీమణి ఏమో ఫ్లెక్సీలను కట్టట్లేదని అడుగుతారట. సో ఇప్పుడు ముఖ్య నేత గారి సతీమణి కూడా ఈ ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నట్లేనా? పురుషోత్తమ్ రెడ్డి గారు. కొమ్మిడి గారు, బేసిక్గా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి, ఆ ముఖ్య నేత ఎవరో మనకు తెలియదు, కానీ చాలా చోట్ల జరుగుతుంది. ఇప్పుడు రాయచోట్లో ఆయన ఇబ్బంది పడ్డాడు, మందలించారని చెప్పారు. ఇవి అనవసరం. ఎందుకంటే ఈ ముఖ్యంగా వాళ్ళు కాకుండా ఏరే వాళ్ళు జోక్యం చేసుకుంటున్నారంటే అనఫిషియల్ యాక్టివిటీ జరిగినట్టు లెక్క. ఇప్పుడు నేరుగా వాళ్ళకి అధికారంలో జోక్యం చేసుకోకుండా ఇతరులు జోక్యం చేసుకుంటున్నారంటే అనఫిషియల్ యాక్టివిటీ జరిగినట్టుగా చూడాల్సి వస్తుంది. ఇది ప్రభుత్వానికి అంత మంచిది కూడా కాదు, ఎందుకంటే రాంగ్ మెసేజ్ వెళ్ళిపోతుంది. మీరు ఏదైనా ఉంటే చెప్పుకోవాలి కానీ మొదలెట్టారంటే. రైట్, ఓకే. అంటే జోక్యం చేసుకుంటున్నారనే వార్త రాబట్టి ముఖ్యనేత సతీమణి అంటే అందరూ అర్థం చేసుకోగలరు, వాళ్ళు జాగ్రత్తగా రాశారు. కానీ మరి గతంలో వీళ్ళ మీద రాసేవాళ్ళు కదా ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు జరుగుతున్నది ఏంటనేది అప్పుడు వాస్తవం ఉన్నా లేకపోయినా రాశారు, ఇప్పుడేమో వాస్తవాలు ఉన్నా కప్పిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కొన్ని పేపర్లోనే వస్తున్నాయి కాబట్టి మనం చర్చించుకుంటున్నాం. రైట్, వక్ఫ్ బిల్లుకు మద్దతుపై ముసలం. బీహార్లో జేడీయూ, యూపీలో ఆర్ఎల్డీని వరుసపెట్టి వీడుతున్న నేతలు. చంద్రబాబు తీరుపై పార్టీలో పెరుగుతున్న ఒత్తిడి. మైనార్టీలకు చంద్రబాబు తీరని ద్రోహం, వారికి సమాధానం చెప్పలేక డైవర్షన్ పాలిటిక్స్లో షర్మిలను రంగంలో దింపారన్న మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఫైర్, వైసీపీ నేత. ఇక షర్మిల గారు కూడా అసలు వక్ఫ్ బోర్డు విషయాలు ఇవన్నీ వదిలేసి జగన్ గారి మీద అట్లా ఇష్టారీతిలో వ్యాఖ్యలు చేయటం ఏమిటి? రాజశేఖర్ గారు చెప్పండి. షర్మిల గారిని డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే నిన్న అంబటి రాంబాబు గారు కూడా చెప్పారు, వక్ఫ్ ముస్లింలకి ద్రోహం చేసింది ఎవరు, దాన్ని డైవర్ట్ చేసుకోవటం కోసం షర్మిలను రంగంలో దించింది ఎవరు? రాజశేఖర్ గారు కొంచెం సంక్షిప్తంగా చెప్పండి, టైం తక్కువ ఉంది. సార్, ఇక్కడ ప్రతి అంశంలో సార్ కొమ్మినేని గారు ఈ ఒక్క అంశం కాదు, ఇప్పుడు ఆమె ట్రబుల్ షూటర్ లాగా తయారైపోయింది చంద్రబాబు నాయుడు. ఏ అంశం తెర మీదకి వచ్చినా ఆ అంశాన్ని డైవర్ట్ చేయడానికి షర్మిలా గారు వచ్చేసి
కుటుంబ వ్యవహారాలని ఉన్నాయి లేని అన్ని తీసుకొచ్చి బజార్ను పడేసి ప్రజల దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నం మరి చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్నటువంటి నాటకంలో భాగమే వారు మాట్లాడుతున్నటువంటి మాట. ఇప్పుడు ఏ అంశం, ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఎత్తు ఎందుకు తగ్గించారు అనేటువంటి అంశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేశారు. అది జగన్మోహన్, ఇప్పుడు అధికారంలో ఎవరైనా అపోజిషన్ ఉన్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడడం విమర్శలు, అధికారులు ఎవరుంటే వాళ్ళు ప్రశ్నిస్తారు. ఇక్కడ వచ్చినటువంటి మరి తేడా ఏంటంటే ఇప్పుడు మాటల్లో ప్రతి ఒక్క అంశంలో జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తారు. కుటుంబ వ్యవహారాలు బయటికి తీసుకొచ్చేసి ఉన్నాయి లేదు అనవసరమైనటువంటి విషయాలు ప్రజల మధ్యలోకి, అసలు ప్రజలకు సంబంధం లేనటువంటి అంశాలు కూడా ప్రజల మధ్యకి తీసుకురావడం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే దాన్ని తూచా తప్పకుండా నెరవేర్చినటువంటి పరిస్థితులు మనం గత ఎన్నికల ముందు నుంచి చూస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారితో షర్మిలా గారు ఏదైతే సమావేశం అవ్వడము, పవన్ కళ్యాణ్ గారితో సమావేశం అవ్వడం అనేటువంటి అంశాలన్నీ కూడా చూస్తే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంటాయి. ఇప్పుడు అక్కడ ఆస్తులకు సంబంధించిన విషయాల్లో ఇంట్లో సమస్య ప్రతి కుటుంబంలో ఉండే రైట్. ఇష్యూ మైనారిటీలకి ద్రోహం చేసింది ఎవరు, చంద్రబాబు గారా లేక మీరు? ఒక పక్క బిల్లుకు మీరు మద్దతు ఇస్తే, బిల్లుకు మీరు వ్యతిరేకిస్తే మీరు మద్దతు ఇచ్చారని వాళ్ళు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. అది సమస్య. ఇంకోవైపు షర్మిల గారిని తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నారు. నేను దీని గురించి వాళ్ళు దుష్ప్రచారం నిన్నంతా కూడా అన్ని ఛానల్స్ లో, ఈ రోజు పేపర్స్ లో కూడా అలాగే చేశారు. కానీ ఇప్పుడు ఆ బిల్లుని వ్యతిరేకించినటువంటి మాట వాస్తవం. మేము దాంట్లో రికార్డ్స్ ఉంటాయి కదండి. ఇప్పుడే మేమేదో నోటి మాటలు చెప్పేది కాదు, లేదంటే ఏదో ప్రచారాలు చేసుకునేది కాదు కదా. రికార్డ్స్ లో ఉంటాయి కదా. అది కూడా ఇప్పుడు నేను స్పష్టంగా ఒక విప్పు జారీ చేశారు. మరి ఒక వైవి సుబ్బారెడ్డి గారు పార్లమెంటరీ పార్టీ లీడర్ గా వైవి సుబ్బారెడ్డి గారు విప్ జారీ చేశారు సార్. అందులో చాలా స్పష్టంగా ఒక్క మాట చదువుతాను సార్. ఒకటే, ఆల్ ద రాజ్యసభ మెంబర్స్ should be present in the house at the time of voting and vote against the work amendment bill. ఇంకింతకన్నా ఏం కావాలి సార్? అయినప్పుడు కూడా వాళ్ళు తెలివిగా అంటే మీరు ద్రోహం చేశారని చెప్పడం ద్వారా వాళ్ళు మద్దతు ఇచ్చి ద్రోహం చేసినట్టు ఒప్పుకుంటున్నారు. అది విశేషం. వాళ్ళు మద్దతు ఇచ్చారు అంటే ఇప్పుడు వాళ్ళు ఈ రోజు ముస్లిం సమాజం ఏమనుకుంటుందో వాళ్ళకి ఇప్పుడు తెలియదు, ముందు రోజుల్లో తెలుస్తాయి వీళ్ళు ఏ విధంగా ద్రోహం చేస్తారో. వీళ్ళేమో అమెండ్మెంట్లు మేము చేసామని ఒక 3 అమెండ్మెంట్లు అనవసరమైనటువంటి 3 పెట్టేసి వాటిని మేమేదో చేసామని గొప్పలు చెప్తున్న ప్రయత్నం చేస్తారు. అవి పనికిరానటువంటి. రైట్. పురుషోత్తమ్ రెడ్డి గారు కుమ్మనగర్ నిన్న శర్మిలా గారికి కొంత తత్వం బోధపడినట్టుంది. తన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తత్వం ఏంటంటే, మనం జగన్ తిడితే తప్ప వాళ్ళు కనీసం వార్త కూడా రాయరు, అసలు మాట్లాడరు. ఎప్పటి నుంచి జరుగుతా అనేది నిన్న గుర్తించారు. నేనంతా ఒక బోర్డు గురించి మాట్లాడుతా ఉంటే మీరు జగన్ గారు అన్న మాటే తీసుకొస్తారా, దీనికోసమే వచ్చారని పేర్లు చెప్పి మరి కాదు. ఆవిడ తెలివైంది కాదు సార్. ఆవిడ తెలివైంది అయితే ఈ ఇష్యూ నేను ఇప్పుడు మాట్లాడనని చెప్పొచ్చు కదా. ఆవిడ ఇంటెన్షన్ కూడా లోపల ఇదే రాయాలని ఉంటుంది. కాదు పైకి మాత్రం మరి కాంగ్రెస్ అచ్చంగా బీజేపీకి మద్దతు ఇస్తున్న ఏపీ కాంగ్రెస్ అనే విమర్శ వస్తుంది కాబట్టి ఊరికే అట్లా దాని ఏమవుతుంది ఆ ప్రయోగాలే వద్దంటున్నాను. ఈ తెలివితేటలు ఎక్కువ అయిపోతే జనానికి ఇంకా ఎక్కువ ఉంటాయి. మీరు అన్నట్టు రేపు పడతారు కదా వీళ్ళ జనం, అసలు ఆ విషయం మాట్లాడద్దు, ఇప్పుడు ఎందుకు మాట్లాడాలి అని ఎవరిని అడుగుతారు. కాబట్టి ఆమె ఇట్లాంటి తత్వం బోధపడింది నేర్చుకోవాలి. ఒకటి, ఈ వర్క్ బోర్డుకి సంబంధించి తెలుగుదేశం సోషల్ మీడియాకి వైసీపీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే మామూలుగా ఒక పార్టీ విప్ అనేది అంతర్గతంగా ఇచ్చుకుంటుంది. ఇప్పుడు సుబ్బారెడ్డి గారు దాన్ని బహిరంగం చేసినారు. ఎవరికి లాభం ఇది? పాయింట్ ఏంటంటే, మీరు అనవసరంగా యాగి చేసి ఏదో ప్రచారం చేసేద్దాం అనుకుంటే రివర్స్ లో నిజాలు వస్తాయి. ఇప్పుడు సుబ్బారెడ్డి గారు ఆ లెటర్ బయట పెట్టుండేవాడు. మామూలుగా అయితే వాళ్ళు ఎంపీ వరకు పంపిస్తారు. బయట పెట్టారు. దానివల్ల ఎవరికి అంటే ఇంకో యాంగిల్లో ముస్లింలకి మేము వెన్నుపోటు పొడిచాము, మేము ద్రోహం చేసామని ఒప్పుకున్నట్లు అవుతుంది కదా టీడీపీ వాళ్ళు. ముస్లింలలో మాకు నష్టం వచ్చేసిందని గుర్తించి ఆ నష్టం మీకు కూడా వచ్చేస్తే బ్యాలెన్స్ అయిపోతుందండి. మేమే కాదు వాళ్ళు కూడా ఇదే చేసినారని చెప్పి జనం మరి అంత అమాయికులా అర్థం పడుతుంది. షర్మిల గారు కాదు, ఏపీ కాంగ్రెస్ అచ్చంగా బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి, సనాతన ధర్మానికి మద్దతు ఇస్తుంటే కాంగ్రెస్ హైకమాండ్ ఏంటి సార్ ఎందుకు మద్దతు ఇస్తుంది? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే వాళ్ళు కూడా బీజేపీకే సపోర్ట్ చేయమని చెబుతున్నారా ఏంటి షర్మిల గారికి? నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మర్చిపోయారని నేను అనుకుంటున్నాను. మనం చేయగలిగింది ఏం లేదని అభిప్రాయంకి వచ్చేసి ఆమె వదిలేశారు. ఆమె
తన కుటుంబ సమస్యను, వ్యక్తిగత సమస్యను రాజకీయ అజెండాలో, కాంగ్రెస్ అజెండాలో చేర్చేసినారు. వాళ్ళు పట్టించుకున్నట్లేదు. పట్టించుకుంటే ఇట్లాంటి వాటిని ఎవరు సమర్థిస్తారు? ఇది కాంగ్రెస్ నష్టం కదా. పెద్ద కబుర్లు చెప్పే సార్ ఇది లౌకికవాదం అని కబుర్లు చెప్పే రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు మరి ఇక్కడ ఏపీలో ఏం జరుగుతుందో చూడరా? వాళ్ళు గమనించరా? ప్రతిసారి డైవర్షన్కి చంద్రబాబు గారు షర్మిల గారిని రాజకీయంగా వాడేసుకుంటుంటే వాళ్ళకేం పట్టదా? వాళ్ళు ఇక్కడ పోరాటం చేయాల్సింది చంద్రబాబు గారి ప్రభుత్వం మీద, లేకపోతే జగన్ అపోజిషన్లో ఉన్న జగన్ గారి మీద? హర్యానాలో ఓటింగ్ జరిగిన వెంటనే బీజేపీకి వ్యతిరేకంగా, అంటే బీజేపీ రిజల్ట్స్ కి వ్యతిరేకంగా మొదట స్పందించింది కాంగ్రెస్ కింద ముందు జగన్ గారు. ఈవీఎంల పైన అనుమానాలు ఉన్నాయి, ఈ పార్టీకి ఉపయోగం అది. కాబట్టి రెండోది, నిన్న దక్షిణాది రాష్ట్రాల సమావేశాలకి పోకపోయినా అదే స్పిరిట్ తో లెటర్ రాశాడు బీజేపీకి, గవర్నమెంట్ కి వ్యతిరేకంగా. వక్ఫ్ బోర్డుకి వ్యతిరేకంగా డైరెక్ట్ గా ఓటేసినారు. ఆ రకంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళతో మీరు అసోసియేట్ అవుతారా? వాళ్ళు నెత్తిని రాళ్ళు వేస్తా ఉంటారా? ఇది కాంగ్రెస్ కి, దేశానికి ఉపయోగపడే రాజకీయం. ఇదే దీన్ని బట్టే కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎట్లా అధ్వానంగా మారింది. కంట్రోల్ లేకపోతే ఎట్లా ఉంటుంది? మనం ఏం చేస్తున్నాం? మన రాజకీయాలని లేకుండా ఇప్పుడు మనతో కలిసి వచ్చే వాళ్ళతో అసోసియేట్ కావాలి, కానీ వాళ్ళ ఎత్తున రాళ్ళు వేసుకుంటా ఉంటే కాంగ్రెస్ నష్టం. రైట్. అయితే ఒకటి మాత్రం వాస్తవం, నేను నక్క ఆనంద్ గారు ఎవరో ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పారంట, నేను సోషల్ మీడియాలో చూశాను. ద్రోహం చేసిన ముస్లింలకి అనుకూలంగా ఓటేసాను అంటే, మరి అనుకూలంగా ఓటేసిన వాళ్ళు ద్రోహం చేసినట్లే కదా. టీడీపీ వాళ్ళు అనుకూలంగా ఓటేసి ద్రోహం చేసినట్లే కదా వైసీపీ మీద ఆరోపణ చేశారు. కానీ వీళ్ళు ఒప్పుకున్నట్టే కదా మేము వెనుపోటు పొడిచామని. ఆ మాత్రం సెన్స్ లేకుండా కూడా వాళ్ళు మాట్లాడుతున్నారంటూ సోషల్ మీడియాలో మన అనలిస్టులు వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీ ఏమో స్పష్టంగా వ్యతిరేకంగా ఓటు వేసి ముస్లింలకు వైపు పక్షాన నిలబడింది, వీళ్ళేమో ముస్లింలకు వ్యతిరేకంగా ఓటు వేసి మళ్ళీ కథలు చెబుతున్నారు. అది విషయం.